దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, భూమి మీదనైనా మేము నరమాతలుగా జీవిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. లోకానుసారంగా ఉన్నటువంటి మమ్మల్ని మీ యొక్క కుమారుని యొక్క రక్తంతో కడిగి అమూల్యమైనటువంటి రక్తంలో కడగబడ్డటువంటి మేము మీరున్నటువంటి లోకానికినైనా మీ నామ ఘనతను చాటి చెప్పేటటువంటి వారిగా మా బ్రతుకులను సరిదిద్దుకునే అంత గొప్ప మహాభాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని మేము కోల్పోకుండా అంతము వరకు సరిదిద్దుకుని కాపాడుకునేటటువంటి గొప్ప రక్షణను మాకు ఎక్కువగా ప్రసాదింపచేయమని మాట్లాడుతున్నటువంటి నాకును వింటున్నటువంటి బిడ్డలందరూ అర్థం చేసుకుని మీరున్నటువంటి లోకానికి మీ బ్రతుకును సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించి తన యొక్క దయగల రెక్కల కిందకి చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత కోల్పోయినటువంటి యథార్థతను మనం తిరిగి దేవుడు యథార్థతనిస్తే, ఆ యథార్థతను ఒకవేళ నీవు విడిచిపెట్టేవేమో అన్నటువంటి ఆలోచనతో మనం ఈరోజు కొన్ని విలువగల మాటలు మనం జాగ్రత్తగా వినాలి. నీ యథార్థతను నీవు విడిచిపెట్టేవేమో ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రేమైన దేవుని వారలారా, అసలు ఇంతకీ యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? యథార్థతకి పర్యాయ పదాలుగా యథార్థత, నిష్కపటమైన అంటే కపటము లేని, అలాగే కపటము లేని, సరళమైన, స్వచ్ఛమైన అంటే హృదయం ఎలా ఉండాలంట, స్వచ్ఛమైన, మంచిగా, నిజాయితీగా, నీతి కలిగిన, అలాగే మోసము లేని, ఇవన్నీ పర్యాయ పదాలుగా హృదయానికి సంబంధించిన పర్యాయ పదాలు. హృదయం ఇలా ఉండాలంట. యథార్థత అనేది ఈరోజు ఎక్కడా లేదు. వెతికినా కూడా దొరికే పరిస్థితిలో యథార్థత కనిపించట్లేదు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య యథార్థత లేదు ఈరోజు. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మ్యాక్సిమం భార్యాభర్తల మధ్య యథార్థతను కోల్పోయారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య యథార్థత లేదు. పిల్లలు చేసేది ఒకటి, తల్లిదండ్రులకి చెప్పేది ఒకటి. ఇట్లా భార్యాభర్తల మధ్య యథార్థత లేకుండా సంసార జీవితాలు సాగుతున్నాయి ఈరోజు. తల్లిదండ్రులు పిల్లల మధ్య యథార్థత లేకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఏదైనా ఒక ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి ఆ యజమానుడికి మధ్య యథార్థత లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే చెప్పేది ఒకటి, యజమానుడికి ఇతను ఒరిజినల్గా చేసేది ఒకటి. కనుక యజమానుడికి ఉద్యోగం చేసే వారికి మధ్య యథార్థత లేకుండా పోయింది. ఇకపోతే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకునికి, విశ్వాసికి మధ్య యథార్థత లేకుండా పోయింది ఈరోజు. చూసారా, టోటల్గా యథార్థత అనేది కరువైపోయినటువంటి రోజులు ఇవి. అది ఇంట్లో మొదలై సంఘంలో వరకు, సంఘ విశ్వాసి వరకు కూడా యథార్థత అనేది లేకుండా పోయింది. ఇకపోతే వ్యాపారం చేసుకునేటటువంటి వారి మధ్య కూడా యథార్థత లేదు. అంటే బిజినెస్ చేసే వాళ్ళు కూడా యథార్థంగా బ్రతికితే వాళ్ళ బిజినెస్ డెవలప్ అవ్వదు. కనుక బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర కూడా యథార్థతను కోల్పోయారు. ఎక్కడ చూసినా యథార్థత అనేది లేకుండా పోయింది. యథార్థత లేకపోతే నువ్వు పరలోకానికి చేరుకోవటం అనేది జరగని పని. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఎవరు ఎలా ఉన్నది అన్నది మనం పక్కన పెట్టి అసలు ఇంతకీ మనం యథార్థవంతంగా ఉన్నామా లేదా, మనకు దొరికినటువంటి యథార్థత, మనం పొందుకున్నటువంటి యథార్థతను ఒకవేళ విడిచిపెట్టేమేమో,
జార విడుచుకున్నామేమో అని చెక్ చేసుకోవడంలో తప్పేముంది? కనుక ఈ చివరి దినాలలో మనము కోల్పోయినటువంటి దొరికినటువంటి యథార్థతను ఒకవేళ కోల్పోయేమేమో అని చెక్ చేసుకోవటంలో నిజంగా దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ 6 నెలల మీద ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దేవుని పిల్లలైతే అసలు పిల్లలందరిలో యథార్థత కోల్పోయినట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు మనం విన్న దాన్ని బట్టి. అయితే మరి ఈ పిల్లల్ని కన్నటువంటి పరలోకపు తండ్రి ఏమైనా యథార్థంగా ఉన్నాడంటే ఒక వచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమైన దేవుని వాళ్ళ ఏమండి, దేవుడు యథార్థవంతుడు అని ఉంది చూడండి. దేవుడు ఎవరంటే ఎంత గొప్ప మాట అండి. దేవుడు యథార్థవంతుడు, అందులో అనుమానం లేదండి. అంటే దేవుడి మీద అనుమానాలు ఏమైనా ఉన్నాయండి? దేవుడు యథార్థవంతుడు, అనుమానమే లేదు. ఇక అంటే పరలోకములో ఉన్న కన్న తండ్రి యథార్థవంతుడు అంటే దేవునిలో మోసం లేదు. మరి ఆయన ఎలా ఉంటాడు అంటే ఎప్పుడెప్పుడు యథార్థంగా ఉంటాడు అనేది కూడా మనం బైబిల్లో చూడగలిగితే అదే కీర్తన గ్రంథము 102వ అధ్యాయము. అదే కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 27వ వచనం. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అంటే దేవుడంట నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని అంటున్నాడు. అంటే ఆయనలో మార్పే లేదండి. అంటే నిన్న మార్పు ఉండదు, నేడు మార్పు ఉండదు, ఎప్పుడు ఏకరీతిగానే ఉంటాడు. అంటే రోజుకో విధంగా మారిపోడు అని ఒకటి అర్థమవుతుంది. దేవుడంట నిన్న ఒకలాగానే ఉంటాడు, ఈ రోజు ఒకలాగానే ఉంటాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాళ్ళు ఎవరు అని బైబిల్లో పరిశీలిస్తే దేవుడు ఒకడే కనిపిస్తున్నాడు. అందుకే దేవుడు యథార్థవంతుడు. ఈ యథార్థతను ఎప్పుడెప్పుడు కాపాడుకుంటాడంటే దేవుడు నిన్న నేడు రేపు ఎప్పుడు యథార్థవంతుడే, అనుమానం లేదండి దీంట్లో. అంటే ఎటొచ్చి కూడా రోజుకో విధంగా యథార్థతను పోగొట్టుకునేది ఎవరు? దీన్ని బట్టి మనిషి యథార్థతను పోగొట్టుకుంటున్నాడే తప్ప ఈరోజు మానవ జీవితాలలో యథార్థతను కోల్పోయారే తప్ప మనుషులను కలిగించినటువంటి దేవునిలో యథార్థత అనేది మాత్రం ఏకరీతిగా ఉందని ఒకటి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి రోజు ఎలా ఉంటాడనంటే మనిషి ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు. అంతే కదండి, ఎప్పుడు కోపాడతాడో తెలియదు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదండి. మనిషి అంటే అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయినాయి ఈరోజు. ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో కూడా తెలియదు. అదేంటి ఇందాక ఒకలాగా మాట్లాడాడు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడాడు, అప్పుడు మీ మాట మీద నమ్మకం లేదు అన్నట్టుగా ఉంది చూడండి. పరిస్థితులు అలా ఉన్నాయి నిజంగా. అంటే ఎప్పుడు నిజంగా దేవుని సన్నిధికి నిజంగా దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకుంటారో తెలియదు, నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. మనిషి మీద ఈరోజు గ్యారంటీ లేదు. బాగా గమనించాలి, దేవుడు పర్ఫెక్ట్ యథార్థవంతుడు. యథార్థవంతుడు నిన్న నేడు రేపు ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు. దేవుడు యథార్థంగా ఉంటాడు. దీంట్లో అనుమానం లేదండి. ఎటొచ్చి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు కలిగించినటువంటి ఆ యొక్క సంతానం పిల్లలు మాత్రం యథార్థతను కోల్పోయారట. ఎంతగా కోల్పోయారు ఇప్పటి వరకు మనం చూసాం. తల్లిదండ్రులకి పిల్లల మధ్య యథార్థతను కోల్పోయారంట. భార్యాభర్తల మధ్య యథార్థత లేదంట. ఈరోజు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి విశ్వాసులకి యథార్థత లేకుండా కోల్పోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితిలో ఉంది. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే దేవుడు యథార్థవంతుడు, అనుమానమే లేదు. ఎటొచ్చి ప్రాబ్లం అంతా వచ్చింది మనిషిలోనే. రైట్, దేవుడు యథార్థవంతుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడని అర్థమవుతుంది. ఇక
యేసు ప్రభుల వారు ఎలాంటి వాడు కూడా మన బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఏమంటే యేసు ప్రభుల వారు ఎలాంటి వాడు కూడా మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. దేవుడు యథార్థవంతుడని మనకి ఒకటి అర్థమైపోయింది. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు ఏమండి మరి ప్రభుల వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. యేసు ప్రభుల వారు అంటే అసలు పాపం అంటేనే తెలియదంటండి. ఆయన పాపము చేయలేదు అంటే పాపం తెలుసు, ఏది పాపము ఏది చెడు ఏది మంచి అన్నీ తెలుసు, కానీ పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదని చూడండి. ఏమండి యేసు ప్రభు నోట అంట ఏ కపటమును కనపడలేదు, ఏ కపటమును కనపడలేదు. ఏమండి ఏ కపటము లేదంటే అర్థం ఏంటి? కపటము లేనటువంటి వాడు, కపటము లేనటువంటి వాడు అంటే నిష్కపటమైన మనిషి అని అర్థం. యేసు ప్రభు అంటే ఎవరంట? నిష్కపటమైన మనిషి. ఏమండి యేసు ప్రభుల వారు మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుడు నిష్కపటమైనటువంటి మనిషి అని అర్థమైపోతుంది మనకి. అంటే కపటము లేనటువంటి వాడు అంటే కపటము లేనటువంటి వారిని ఏమంటారు? యథార్థవంతుడు అంటారు. యథార్థవంతుడు అంటారు. ఏమండి తండ్రి యథార్థవంతుడుగా కనిపిస్తున్నాడు, కుమారుడు కూడా యథార్థవంతుడుగా కనపడుతున్నాడు. చూడండి యేసు ప్రభుల వారు కూడా ఈ వచనాన్ని బట్టి ఇంకా యేసు ప్రభుల వారి గురించి మరో చక్కటి మాట ఒకటి మనకి కనిపిస్తుందండి. ఏం కనిపిస్తుందంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 13వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత మంచి మాట అండి. యేసు ప్రభుల వారంట నిన్న ఒకలాగే ఉన్నాడు, నేడు ఒకలాగే ఉన్నాడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. మార్పు లేదంటే చూసారా? తండ్రిలో కూడా ఎలా ఉంది? తండ్రి ఆయన సంవత్సరములు నిరంతరము అని అన్నాడు, పైన ఏకరీతిగా ఉన్నాడు. అంటే తండ్రి నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉన్నాడు, యథార్థవంతంగానే ఉన్నాడు. కుమారుడు కూడా ఎలా ఉన్నాడంట? నిన్న నేడు ఎన్నడును ఏకరీతిగా అంటే ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఏమంటే ఎటొచ్చి ఒక్క రీతిగా లేదు ఎవరు? మనిషి ఒక్క రీతిగా లేదు. మీరు బాగా గమనించాలి. అంటే యథార్థతను కోల్పోయేవేమో ఒక్కసారి ఈ చివరి దినాలను చెక్ చేసుకుంటున్నాడు. కన్న తండ్రి యథార్థతను గుర్తు చేస్తున్నాడు. ఏమండి పేతురు గారి ద్వారా కుమారుడు యొక్క యథార్థతను గుర్తు చేస్తున్నాడు. నిష్కపటమైన మనిషి ఎవరైనా నిజంగా యేసు ప్రభుల వారేనండి భూమి మీద. నిజంగా ఇప్పుడు పేతురు గారు పత్రిక రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన్ని చూచినటువంటి ఆయనలో ఉన్నటువంటి పేతురు గారు చెప్తున్నాడు. ఆయన్ని చూశాడు, ఆయనతో ఉన్నటువంటి పేతురు గారు చెప్తున్నాడు. ఏమని? ఈయన ప్రత్యక్ష సాక్షి అండి. పేతురు గారు ప్రత్యక్ష సాక్షి తెలియలేదా? యేసు ప్రభుల వారికి ప్రత్యక్ష సాక్షి ఎవరు? పేతురు గారే. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. ఏమని? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. 1. 2 ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన ఏ పాపమును చేయలేదు అని అంటున్నాడు. బాగా గమనించాలి. నేను పాపం చేశాను, ఓకే, నేను కాదంటలేదు. పేతురు గారు చెప్తున్నాడు నేను పాపం చేశాను, నేను అబద్ధం కూడా ఆడాను 3 సార్లు. పేతురు గారు చక్కగా వివరించి చెప్తున్నాడు. చూడండి, నేను పాపము చేశాను, నేను అబద్ధము చెప్పాను, కానీ నా ప్రభువు మాత్రం ఏ పాపం చేయలేదు. చూసారండి? అందుకని ఏ పాపమును చేయలేదు అన్నది చూడండి. పేతురు గారు ప్రత్యక్ష సాక్షి. అంటే ఇప్పుడు కన్న తండ్రి యథార్థవంతుడిగా కనిపిస్తున్నాడు. ఏమండి ఎప్పుడెప్పుడు యథార్థంగా ఉంటాడు కన్న తండ్రి? నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు యుగ యుగములు. ఇక మరి లోకరక్షకుడైనటువంటి కుమారుడు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన అబద్ధము ఆడడు, ఏ పాపము చేయలేదు. ఎంత గొప్ప మాట! నిష్కపటమైన మనిషి అని అర్థం అంట. కపటము లేనివాడంటే నిష్కపటము లేనటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆరిన నేల మీద, ఈ భూగడ్డ మీద తిరిగి వెళ్ళినటువంటి ప్రభుల వారికి ఆ బిరుదు.
నిష్కపటమైనటువంటి మనిషి అని అర్థమవుతుంది. ఇక పరిశుద్ధాత్మ గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఇంక ఈయన గురించి మనం ఏం ఆలోచిద్దాం చెప్పండి. అసలు పేరులోనే ఏముంది? పేరులోనే పరిశుద్ధాత్మ ఉంది కదండి. ఇంకేం మాట్లాడతాం మనం? కామన్ నోరు మూసుకుని వేయాల్సింది అంతే. ఇక తండ్రి యథార్థవంతుడుగా కనిపిస్తున్నాడు, పెద్ద కుమారుడు యథార్థవంతంగా కనిపిస్తున్నాడు. ఏ కపటమును లేదు, పాపమును లేదు, అబద్ధము లేదు, నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నటువంటి వాడు. దానికి ప్రత్యక్ష సాక్షి పేతురు గారు కూడా లైవ్ లో చెప్పేస్తున్నాడు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈయనలోనే పరిశుద్ధత కనపడుతుంది. అంటే పర్ఫెక్ట్ గా ఉన్నాడని ఒక అర్థమవుతుంది. అంటే తండ్రి ఇద్దరు కుమారుళ్ళు యథార్థవంతులుగా కనిపిస్తున్నారు అని ఒకటి అర్థమవుతుంది. ఏమని? ఇప్పుడు మనం తీసుకుని వెళుతున్నటువంటి ఈ 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క బైబిల్ ఏమైనా యథార్థంగా ఉందన్నది మనం అది కూడా బాగా గమనించాలి. దేవుడు ఎందుకో యథార్థతను పట్టుకుంటున్నాడండి, యథార్థతను కనపరుచుకుంటున్నాడు. నేను యథార్థంగానే ఉన్నానే, నా కుమారుడు యథార్థంగానే ఉన్నాడే, నా రెండవ కుమారుడు కూడా యథార్థంగానే ఉన్నాడే. అంటే ఏదో కోల్పోయినట్టుగా కనిపిస్తున్నారు. చూడండి, నా పిల్లలు ఏదో కోల్పోయారని ఒక యథార్థతను గుర్తు చేసి మరీ చెప్తున్నాడు. చూడండి, దేవుడికి కావాల్సిన యథార్థత. ఆ యథార్థత ఎక్కడ కనిపించట్లేదండి ఈరోజు, ఎక్కడా లేదంటండి ఈరోజు యథార్థత. వెతికినా దొరకని పరిస్థితులు యథార్థత ఉంది. అందుకని యథార్థతను గుర్తు చేస్తున్నాడు. చూడండి, నిజంగా అండి, ఎన్ని పండుగలు దాటినా కూడా మన బ్రతుకులో యథార్థత లేకపోతే దేవుణ్ణి చూడటం అనేది అసాధ్యం అండి. దేవుడు మాటలు మన బ్రతుకులకు అర్థం కావు. యథార్థతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. అందుకనే నీ యథార్థతను నువ్వు ఒకవేళ విడిచిపెట్టేవేమో జాగ్రత్త, కోల్పోయేవేమో జాగ్రత్త. ఆ యథార్థతను గట్టిగా పట్టుకో అని అంటున్నాడు. ఈ వాక్యం ఏమన్నా యథార్థమైనది అనేది గమనించగలిగితే వాక్యం గురించి కూడా ఒక మంచి గొప్ప మాట ఉంది. చూడండి ఒకసారి, నీ చేతిలో ఉన్నటువంటి వాక్యం ఏమైనా యథార్థమైనది అంటే నిజంగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 19వ అధ్యాయము 7వ వచనం బాగా చూడాలి. యెహోవా నియమించిన, అంటే దేవుడు నియమించిన ధర్మశాస్త్రం అంటే బ్రాకెట్లో వాక్యం అని రాసుకోండి. అక్కడ ధర్మశాస్త్రం అంటే వాక్యం. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము ఏముందండి? నెక్స్ట్, యథార్థమైనది. ఏమండి, నువ్వు పట్టుకున్న వాక్యం కూడా, నువ్వు పట్టుకున్న బైబిల్ కూడా, పరిశుద్ధమైన బైబిల్ కూడా యథార్థంగానే కనిపిస్తుందంట. వాక్యము యథార్థమైనది అంటే వాక్యం కూడా యథార్థమైనదే. ఏమండి, అందరూ యథార్థంగానే ఉన్నారు. మీరు బాగా పాయింట్ గమనించాలి. ఇప్పుడు నలుగురిని గమనించాం. మొట్టమొదటిగా కన్న తండ్రి యథార్థవంతుడు. ఏమండి, కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు యథార్థవంతుడు. మూడవదిగా రెండవ కుమారుడైన పరిశుద్ధాత్ముడు కూడా యథార్థంగా ఉన్నాడు. ఏమండి, ఈ భూమి మీదకి మన బ్రతుకులకు రక్షణ రావటానికి దేవుడు ప్రేమించి కరుణించి కుమారుడి ద్వారా ఇచ్చినటువంటి ఈ 66 పుస్తకాలతో ఉన్నటువంటి ఈ వాక్యం కూడా యథార్థంగానే ఉంది. అనుమానం లేదండి. ఏమైనా అనుమానం ఉందండి? యెహోవా ధర్మశాస్త్రం అనగా వాక్యము యథార్థమైనది అని ఉంది. చూసారా, యథార్థమైనది అని ఉంది. చూడండి, ఇప్పుడు అందరూ యథార్థంగానే ఉన్నారు. ఇప్పుడు ఇంతకీ మన సంగతి ఏంటి మరి? ఏమిటి ఇంతకీ మన సంగతి ఏంటి? మనం ఎలాంటి వాళ్ళం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ప్రసంగి గ్రంథం అర్థమవుతుంది కదండి. ప్రసంగి గ్రంథము యథార్థతను కోల్పోతే ఏం జరుగుతుందో మీకు చివరిలో అర్థమవుతుంది. యథార్థత అంటే ఎంత గొప్ప విషయమో తెలుసండి. యథార్థతకు మేము చెప్పిన పర్యాయ పదాలు మీరు బాగా గమనించాలి. యథార్థత నిష్కపటమైన, కపటము లేని, సరళమైన, స్వచ్ఛమైన, మంచితనము, నిజాయితీ, నీతి గలది, మోసము లేనిది. ఇన్ని కలిగి నువ్వు ఉంటేనే రేపు ఆ యథార్థవంతుడి దగ్గరికి నువ్వు చేరుకోగలుగుతావు. రెండవ రకంలో కుమారుడైన యథార్థవంతుడు వచ్చి నేను యథార్థవంతులు తీసుకుపోతాడు. ఇది మీకు అర్థం కావాలి. కనుక ఎవరు యథార్థవంతులు ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది. తండ్రి యథార్థవంతుడు, ఇద్దరు కుమారులు యథార్థవంతులు. ఇక
ఈ భూలోకానికి తీసుకొచ్చినటువంటి పరిశుద్ధమైన ఈ దివ్య గ్రంథం కూడా యథార్థమైనది. ఎటొచ్చి ఇప్పుడు మనిషి సంగతి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం మనిషి సంగతి ఏంటో కూడా చూద్దాం. ఇప్పుడు మనిషి అంటే ఎవరు అనుకోండి, మనమే, నేనే అనుకోండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను, దేవుడు అంటే యథార్థవంతుడైన దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అని ఉంది చూడండి. ఏమంటే మనిషి కూడా ఎలాంటి వాడంట? పుట్టేటప్పుడు సుమా పుట్టేటప్పుడు ఏమంటే గర్భంలోంచి బయటకు వచ్చినటువంటి పిల్లడు మోసంతో, అమ్మో ఈయన చూడంగానే మోసంగా ఉన్నాడు అంటారండి. ఏమంటే పసిపిల్లల్ని ఎవరినైనా చూడటానికి ఇష్టపడతారు కదండి. అసలు యథార్థవంతుడు మనుషుడంట. చిన్నప్పుడంట మనం ఎలా ఉన్నామంట? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. ఎందుకు యథార్థవంతులుగా పుట్టించాడు? పుట్టించేటప్పుడు తల్లి గర్భంలో దేవుడు యథార్థవంతుడు కనుక నా పిల్లలు కూడా యథార్థంగా ఉండాలని చక్కగా తల్లి గర్భంలో, మీరు ఇప్పుడంటే ఆకారాలు 60-70 కిలోలు పెరిగిపోయేసరి మనం తెలియట్లో పెద్దోళ్ళు అయినట్టు బిళ్ళొప్పులు ఇచ్చుకుంటున్నాం. కానీ ఒక్కసారి తల్లి గర్భంలో ఊహించుకోండి, బయటకు వచ్చినప్పుడు తొలినాళ్ళల్లో చిన్నపిల్లలు ఊహించుకోండి. అప్పుడు మనం ఎలా ఉన్నామంటే, ఎలా పుట్టించాడంటే దేవుడు యథార్థవంతంగా పుట్టించాడు. అంటే కల్మషం లేకుండా పుట్టించాడు, నీతిగా పుట్టించాడు, మంచిగా పుట్టించాడు, పరిపూర్ణంగా పుట్టించాడు, కపటం లేని వారిగా పుట్టించాడు. అబ్బా, ప్రారంభంలో తల్లి గర్భంలోంచి, తల్లి ఒడిలో నుంచి, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు మనం ఎలాంటి వాళ్ళు? యథార్థవంతులు. అంటే అసలు నిజంగా పర్ఫెక్ట్ అంటే ఇక మనమే. ఇంకా కానీ ఈరోజు చిన్న విషయాలకే మనిషి ఎలా అయిపోయారంటే, మోసాలు, అబద్ధాలు, స్వార్థము, కపటము, ఇలా మనిషి మారిపోతున్నాడండి. బాగా గమనించాలి. ఎవరి మాట నమ్ముదామన్నా విందామన్నా కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. భర్త భార్య మాట నమ్మే పరిస్థితుల్లో లేరు, తల్లిదండ్రులు బిడ్డల మాట నమ్మే పరిస్థితుల్లో లేరు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఏమిటి, వ్యాపారస్తుల్ని రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. అంత కపటంతో నిండిపోయింది చూడండి. అంత కపటంతో, స్వార్థంతో ఏమిటి నిండిపోయింది చూడండి. మోసంతో నిండిపోయిందండి బాబు, మోసంతో నిండిపోయింది. అసలు అంటే ఎందుకు ఇలా నిండిపోయినాయి? పుట్టేటప్పుడు యథార్థంగానే పుట్టాం కదండి. మరి ఎందుకు మోసగాడు అయిపోయావు? ఎందుకు నువ్వు కపటంగా మారిపోయావు? ఎందుకు యథార్థతను కోల్పోయావు? నువ్వు ఒకసారి ఏ రోజైనా గమనించావంటే, ఎందుకు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా మారిపోవటానికి కారణం ఏంటి అంటే, అక్కడ మళ్ళీ చదవండి. వారు యథార్థవంతులుగా పుట్టినటువంటి వారంట వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. చూసారండి? అంటే పుట్టేటప్పుడు మనిషి బాగానే ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? పెరుగుతూ ఒక 10 సంవత్సరాలకి 10-12 సంవత్సరాలకి మనిషికి మెల్లమెల్లగా తంత్రాలు కల్పించుకుంటున్నాడంట. లేని అలవాట్లు నేర్చుకుంటున్నాడు. ఏమంటే పుట్టంగానే సిగరెట్ తాగుతాడండి, పుట్టంగానే ఏమన్నా వైన్ తాగుతాడండి, పుట్టంగానే దొంగతనం చేసుకురావడానికి బయలుదేరతాడా? మెల్లమెల్లగా పెరుగుతూ తంత్రాలంటే నేర్చుకుంటున్నాడంట. ఏమండి, దొంగతనం అనేది నేర్చుకుంటున్నాడు, వ్యభిచారం అనేది నేర్చుకున్నాడు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు మత్తు పదార్థాలను తీసుకోవటం అనేది ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. వాడెవడో కైనే వేస్తాడు నోట్లో, ఇదిగో నువ్వు కూడా నేర్చుకుంటున్నావు, ఎట్లా ఉండదో చూద్దామని. అంతే కదండి. వాడు స్వతహాగా వాడికి తెలియదు అసలు. మెల్లమెల్లగా ఫ్రెండ్స్ని చూస్తూ, స్నేహితుల మధ్య ఒకరికొకరు చూసి ఒకరికొకరు నేర్చుకుంటున్నారండి. అర్థమవుతుందండి. ఒకడు భార్యను మోసం చేసే భర్త ఉంటాడు. వాడు ఎలా మోసం చేశాడంటే నేను కూడా చేయొచ్చని వీడు నేర్చుకుంటాడు. వాస్తవం వీడు ఫస్ట్లో బాగానే ఉంటాడు, వాళ్ళ మోసగాళ్ళని చూసి వీడు మోసం చేయడానికి నేర్చుకుంటాడు. ఒకడు భార్యను ఎలా వదిలేయాలో నేర్చుకున్నాడు, తెలివితేటలకు బయటపడ్డాడు. అంటే భార్యను వదిలేయచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్గా అర్థమవుతుంది కదండి. దానికి లూప్ హోల్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తెలుసుకోవాలి, ఎవరిని అడగాలంటే వదిలేసిన దగ్గరికి వెళ్తే చెప్తాడు దాని లూప్ హోల్స్ ఏంటో. అంటే ఇవన్నీ నిజంగా పరిశుద్ధమైనటువంటి వివాహం జరిగేటప్పుడు అందరూ ఆశీర్వదించడానికి వస్తే ఆ యొక్క వైవాహ జీవితం అంతం వరకు నిలబడేటటువంటి వివాహ జీవితాలు ఎక్కడున్నాయి ఈరోజు?
మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు? ఒకళ్ళు చేసి ఒకళ్ళు తంత్రాలు నేర్చుకుంటున్నారు. అది పుట్టింటి ద్వారా నేర్చుకుని రావచ్చు, అత్తగారింటి ద్వారా అయినా నేర్చుకుని రావచ్చు, బంధువుల ద్వారా నేర్చుకుని రావచ్చు, స్నేహితులు ఎవరైనా నేర్పించుండొచ్చు. మోసం చేసేవి కూడా నేర్చుకుంటున్నారండి బాబు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వారు వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారు. ఏమండి, అసలు ఈ తంత్రాలు ఎవడివి అనేది బైబిల్ని అడగాలండి. అసలు ఎవడండి ఈ తంత్రాలు మనకు నేర్పుతుంది అని మళ్ళీ బైబిల్ని అడగగలిగితే, అంటే మనిషి పుట్టేటప్పుడు ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థంగా పుట్టించాడు. అంటే పెరుగుతూ ఏం చేస్తున్నాడు? తంత్రాలను కల్పించుకుంటున్నాడు. ఇంతకీ తంత్రాలు ఎవరివి అని మళ్ళీ మనం బైబిల్ని అడగగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, 2వ అధ్యాయం. ఈ తంత్రాలు ఎవరివో కూడా మనకు తెలియాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 11వ వచనం చదువుకుందాం. 2:11. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఈ పదం అంటలేం చేసుకోండి. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. ఎవరు అంటండి ఈ తంత్రాలు? అపవాది గాడివి, దెయ్యం గాడివి, సైతాను గాడివి ఇవి తంత్రాలన్నీ. అంటే ప్రపంచం మానవాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమము ఎవడికి సరెండర్ అయిపోయారు? అపవాదికి సరెండర్ అయిపోయారు. ఎప్పుడైతే అపవాదికి సరెండర్ అయ్యారో వాడు ఏం చేపిస్తాడంటే మోసం చేయటం నేర్పిస్తాడు, అబద్ధం ఆడటం నేర్పిస్తాడు, కపటాన్ని నేర్పిస్తాడు, ఏమండి చెడును నేర్పిస్తాడు. ఇవన్నీ నేర్పించేది వాడనమాట. అంటే సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. అంటే మీకు ఆల్రెడీ సాతాను తంత్రాలు తెలుసు, ఎరుగని వారము కామని అంటే ఏమండి సపోజు మద్యపానం సేవిస్తే ఏమండి లోపల హార్ట్ దెబ్బతింటది, లివర్లు దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి అని నీకు తెలుసా తెలీదా? తెలుసు. అదే చెప్తున్నాడు ఇక్కడ. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఏమండి వ్యభిచారం చేస్తే రోగం వచ్చుద్దని నీకు తెలుసా లేదా? తెలుసు, అయినా నువ్వు చేస్తావు. అంటే తెలుసు. బైబిల్ కూడా అదే చెప్తుంది, మీరు బాగా గమనించాలి. ఇది నీకు తెలుసు రోగం వస్తుందని, ఇది నీకు తెలుసు హెల్త్ ఖరాబ్ అవుద్దని. అంటే తెలిసి కూడా చేపిస్తుంది ఎవరు? దెయ్యంగాడు. వాడిని ఎదిరించే శక్తి లేక కోల్పోయావు నువ్వు ఈరోజు. కానీ మరి దేవుడు ఫస్ట్ తల్లి గర్భంలో పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడు? నిన్ను యథార్థంగానే పుట్టించాడు. అంటే నువ్వు మెల్లమెల్లగా పెరుగుతూ వయసును బట్టి, కాలాన్ని బట్టి, పరిసర ప్రాంతాలను బట్టి, స్నేహితులను బట్టి, వారి యొక్క వాతావరణాలను బట్టి నువ్వు నేర్చుకున్నావు. కానీ దేవుడు మొత్తం నిన్ను అలా తయారు చేయలేదే, నిన్ను అలా సృష్టించలేదు తల్లి గర్భంలో. నేను యథార్థవంతుడను, నా కుమారుడు యథార్థవంతుడు, పరిశుద్ధాత్ముడు యథార్థవంతుడు, నీ చేతిలో ఉన్న వాక్యం కూడా యథార్థమైనదని నేను చెప్పాను కదా, నువ్వెందుకయ్యా ఇలా మారిపోయావు? రేపో మాపో ఎప్పుడు కన్ను మూసే పరిస్థితి ఎప్పుడుందో తెలియని పరిస్థితుల మధ్య ఎందుకు నువ్వు యథార్థతను కోల్పోయావు? కపటంతో ఎందుకు నిండిపోయావు అని ఒక తండ్రి బిడ్డను అడుగుతున్నాడండి ఈరోజు. నా బిడ్డలందరూ ఇలా మారిపోయారని బాధపడుతున్నాడు. వాడెవడో సాతాను ద్వారా మీరు ఎందుకు ఇలా మారిపోయారు? ఎంత గొప్ప మాట్లాడి. అందరూ అపవాది తంత్రాలకు ఈరోజు బలైపోయారు, ఆహుతైపోతున్నారు. ఎవరికి తెలియట్లేదు ఈ సీక్రెట్. అపవాది తంత్రాలకు తెలియకుండా యవన బలాన్ని యవన కాలంలో కోల్పోతున్నారు. కాదని మీరు చెప్పగలరా అండి? యవన బలాన్ని యవన స్త్రీకి ఇవ్వాలి, కాబోయేటటువంటి భార్యకి. ఈ బలమంతా ఎక్కడో పెడుతున్నారు. ఈ తంత్రాలు నీకు తెలీదు? తెలుసు నీకు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు అని దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో తెలుసా అండి. అందుకనే ఈ తంత్రాల్లో పడిపోయి ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఏం కోల్పోతున్నారో తెలుసా అండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 3:23. ఏ భేదమును లేదు,
అందరూ పాపం చేసి ఏం చేస్తున్నారంట? ఏ భేదము లేదంటే, ఏ భేదము లేదంటే బాబు, చిన్నపిల్లలు లేదు, పెద్దోడు లేదు. ఏమంటే అసలు చిన్నపిల్లలను కదిలించే పరిస్థితి ఉందా అండి? ఏమంటే చిన్నపిల్లల పరిస్థితి భయంకరంగా ఉంది ఈ రోజే కాదు, లోతు గారి కాలంలోనే చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉందో లోతు గారి ఆదికాండ కాలంలోనే చెప్పేశాడు. భయంకరంగా ఉన్నారండి చిన్నపిల్లలు. ఏ భేదము లేదు అంటే, చిన్నపిల్లలు అనే భేదము లేదు, ఏమంటే యవనస్తులు అనే భేదము లేదు, నడి వయస్సు వాళ్ళనే భేదము లేదు, స్త్రీలనే భేదము లేదు, వృద్ధులనే భేదము లేదు. అందరంట ఏం చేస్తున్నారంట? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారంటే, దేవుడు అనుగ్రహించు మహిమ అంటే ఏంటి? పరలోకం అండి. దేవుడు పరలోకం ఇద్దామని దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ అందరూ ఏ భేదం లేకుండా ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు పాడైపోయారంటండి బాబు. పాడైపోయి దేవుడు ఇద్దామనుకున్న పరలోకాన్ని పొందలేకపోతున్నారు. అంటే పరలోకాన్ని పొందలేక అందరు నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి పుట్టేటప్పుడు ఏమన్నా వీళ్ళందరినీ ఇలా తంత్రాలతో ఏమన్నా పుట్టించాడంటే దేవుడు తప్పేం లేదే. తల్లి గర్భంలో ఆ పసిగందును చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందండి. మీరు ఎంత టెన్షన్తో ఉండండి, ఒక పసిపిల్లోడి దగ్గరికి వెళ్ళి ఒక పావు గంట కూర్చోండి, మైండ్ అంతా రిలీఫ్ అయిపోతుంది. చూడండి ఎంతో హాయిగా ఉంటుంది. అంటే అలాంటి వాడి వయసులో నుంచే కదా నువ్వు నేను వచ్చింది. యథార్థంగా పుట్టించినటువంటి బిడ్డలు ఈరోజు యథార్థతను కోల్పోయి, కపటాలతో నిండిపోయి, మోసాలతో నిండిపోయి, అపవాదికి ఆహుతమైపోతుంటే కన్న తండ్రి ఆవేదన మీకు కనిపించాలి. ఇక్కడ ఆయన ఎంతగానో బాధపడిపోతున్నాడు. ఏ భేదమునో లేదు నాయన, ఎందుకయ్యా మీరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది రెడీగానే ఉంది, సిద్ధంగానే ఉంది. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ పాపం చేశారంట. అంటే అందరూ వారి యథార్థతను కోల్పోయారన్నమాట. పాపం చేయటువంటి యథార్థతను కోల్పోయారు. పుట్టేటప్పుడు పిల్లలు ఏం పాపంతో ఏం పుట్టలేదే. ఎవడో తెలియక వాగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు కలిసి భార్యాభర్తలు కలవటం వల్ల పాపంతో పుట్టినటువంటి పిల్లలు అందరూ తెలియక వాళ్ళకేం తెలుసు. దేవుడు నరులను పుట్టేటప్పుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టించిన తర్వాత అందరూ యథార్థతను కోల్పోయారు కొద్ది రోజులకే కదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి అబద్ధాలు మొదలవుతూ ఉంటాయి. చూడండి, అసలు ఆ అబద్ధాలు నేర్పేది కూడా నువ్వే. నాన్న ఇంట్లోనే ఉంటాడు, నాన్న కోసం ఎవరు వస్తే మాత్రం నాన్న ఇంట్లో లేడని చెప్పి చిన్నోడితో చెప్పి పంపిస్తారు బయటికి కదండి. ఓహో, అంటే లోకంలో బ్రతకాలి అంటే ఇలా అబద్ధాలు ఆడాలన్నమాట. ఎవరు చెప్పారు? నన్ను నడిపిస్తున్నా, నన్ను పోషిస్తున్నా, నన్ను కన్నటువంటి నా నాన్న చెప్పాడు. శరీర సంబంధమైన నాన్న చెప్తాడు. చూసారండి, లోకంలో బ్రతకాలి అంటే అప్పుడప్పుడు భర్త సంపాదించినటువంటి ఆ యొక్క సొమ్ములో నుంచి కొంత సొమ్ము భార్య కొంచెం దాచుకుంటూ ఉంటుంది, తెలియకుండా, భర్తకి తెలియకుండా. కొంతమంది ఇది పిల్లలు చూస్తారు. ఇది ఓహో, అంటే మనం కూడా ఇలా దొంగతనం చేయొచ్చు అనమాట. ఈ దొంగతనం నేర్పింది ఎవరు మీరు చెప్పండి? ఆ కుమారుడికి దొంగతనం నేర్పింది ఎవరు? ఇప్పుడు తల్లి. ఏమంటే ఇలాంటి మోసాలు, తంత్రాలు ఇవన్నీ ఇంట్లో నుంచే మొదలవుతున్నాయి. ఏమండి, ఇప్పుడు కుమారుడు చూస్తూ ఉంటాడు, నాన్న సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఇదంతా చిన్నడు చూస్తూ ఉంటాడా లేదా? అంటే మా నాన్న కాల్చంగా లేదు, నేనెందుకు కాల్చకూడదు? ధైర్యం వచ్చేసింది. చూడండి, ఇది నేర్పింది ఎవరు? బాగా ఆలోచించాలి మీరు. అంటే ఇలా చేసి యథార్థతను కోల్పోయి పరలోకం పొందలేకపోతున్నారంట. ఏమంటే ఈ చిన్నవే ఎంత దూరం వెళుతున్నాయంటే పరలోకాన్ని మిస్ అవుతున్నాం. ఏమిటి వెళ్ళిపోయేది కామన్ అండి. ఈ లోకం నుంచి వెళ్ళిపోయే లోపు ఖచ్చితంగా నువ్వు యథార్థతను నువ్వు కాపాడుకుందాం అనుకుంటేనేమో అందరూ యథార్థతను కోల్పోయాము. ఏ భేదము లేదు, స్త్రీలు లేదు, పురుషులు లేదు, ఏమండి యవన బలం లేదు, చిన్న బాల్య దినము లేదు, వృద్ధాప్యం లేదు, అందరూ పాపంతోనే నిండిపోయారట. నువ్వు తెలిసి చేసినా తెలియకపోయినా, సాక్ష్యంతో చేసినా సాక్ష్యం లేకుండా చేసినది పాపమే.
ఎవరు చూస్తలేదు కదా అని చేసినా, అది గదిలో ఉండి చేసినా, గది బయట చేసినా, అది సమాజంలో చేసినా, సమాజానికి దూరంగా ఉండి చేసినా పాపము పాపమే. అంటే యథార్థతను కోల్పోయినటువంటి మనుషులుగా ఉన్నటువంటి టైంలో యేసు ప్రభులు వారు దిక్కయ్యారు. మళ్ళీ పిల్లలందరూ యథార్థతను కోల్పోయి పాపానికి దగ్గరైపోతే, పాపం ఉచ్చులో మునిగిపోతున్నటువంటి టైంలో అయ్యో దేవుడు ప్రేమించి మనల్ని కరుణించి దయదలిచి పుట్టేటప్పుడు యథార్థంగా ఉన్నారే, అయ్యో నా పిల్లల్ని ఇలా వదిలేస్తే నా పిల్లలు ఏమైపోతారు, నరకానికి వెళ్ళిపోతారని తన గర్భాన పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి, రక్షకుణ్ణి, యేసు ప్రభుల వారిని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. నాయన నువ్వే ఈ ప్రపంచ మానవాళికి దిక్కన్నాడు. ఈ టైంలో నువ్వు రక్షించకపోతే నా బిడ్డలు ఏమైపోతారు అని 2000 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు శరీరాన్ని, భూలోకానికి వచ్చి శరీరాన్ని ధరించుకొని, దేవుడై ఉండి ఈ లోకంలో మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్య నలిచాడే. మానవ శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడో తెలుసా? ఇదిగో ఈ మానవ శరీరంలో ఉండి కూడా పాపం చేయకోకుండా ఎలా బ్రతకాలో చూయించాడండి. నువ్వు శరీరంతో ఉన్నావు, నేను శరీరంతోనే ఉన్నాను కదా. పాపం చేయకుండా ఎలా ఉండాలో చేసి చూయించాడు. అబద్ధం ఆడకుండా ఎలా ఉండాలో నిరూపించాడు ఈ మానవ ఆకారంలో ఉంటూ. యేసు ప్రభు నిజంగా ప్రతి మనిషికి అవసరమండి బాబు. ఇప్పుడు ఎందుకు అందరూ పాపం చేసేసారు. ఏమంటే అందరూ తంత్రాల్లో మునిగిపోయారు. పుట్టేటప్పుడు యథార్థంగానే ఉన్నారు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక 5 years తర్వాత అందరూ మారిపోయారు. ఇలా మారిపోతే అందరూ నరకానికి పడిపోతారు. దీన్ని తప్పించేటటువంటి నాథుడు ఒకే ఒకడు, కన్న తండ్రి. ఆయన తన కుమారుణ్ణి పంపడానికి మెయిన్ రీజన్ ఇదే. దాన్ని తప్పించడానికి గుర్తేంటో తెలుసా? ఆనవాళ్ళు ఏంటో తెలుసా? అగ్రిమెంట్ ఏంటో తెలుసా? దీన్ని తప్పించాలంటే బాప్తిస్మం ద్వారానే నువ్వు తప్పించుకోగలవు. బాగా గమనించాలి. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మన పాపాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు ఆప్షన్ లేదు. ఇక కడుక్కుంటే నువ్వు అదృష్టవంతుడివి. అమూల్యమైనటువంటి కుమారుని యొక్క రక్తంలో నువ్వు కడగబడితే నువ్వు అదృష్టవంతుడివి. కడగబడ్డ తర్వాత మళ్ళీ నువ్వు యథార్థవంతులుగా చేసేసాడు దేవుడు. బాప్తిస్మం ద్వారా నేను యథార్థవంతులుగా చేస్తున్నాడు దేవుడు. చేసిన తర్వాత మళ్ళీ యథార్థత నువ్వు కోల్పోకూడదు. అదవుతుందండి మీకు పాయింట్. ఆల్రెడీ పుట్టేటప్పుడు యథార్థంగానే పుట్టాం. పెరుగుతూ యథార్థతను కోల్పోయాం. కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ యథార్థత రావడం అనేది మన వల్ల అయ్యే పని కాదు. ఇది ఒకే ఒక్కడి వల్ల అవుతుంది. యేసు ప్రభుల వల్ల ఒక్కడి వల్ల అవుతుంది. ఆయన మనకు ఆప్షన్ ఇచ్చాడు. నాయన మారు, నాయన నా రక్తంలో కడుక్కోనాయనని. చివరి అవకాశం అండి బాబు. మనిషికి భూమి మీద గొప్ప అవకాశం ఏదైనా ఉందా అంటే మార్పు లేదు. ఇది తప్పుకుండా నీకు లేదు ఇక బతుకు. నీకైనా, నాకైనా, ఎవరికైనా ఈ మంచి అవకాశాన్ని మనము కోల్పోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, కోల్పోకూడదు. ఈ అవకాశం నీకు దగ్గరగా వచ్చింది. ఈ అవకాశం నీ దాకా వచ్చింది. ఈ అవకాశం నీ హృదయం దాకా వచ్చింది. అందుకే మారండి అని ప్రతి సేవకుడు మొర్ర పెడుతూనే ఉంటాడు. మీరు గమనించుకోండి. అది గొప్ప అవకాశం. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా మన పాపాలన్నీ కడగబడితే మరలా బాప్తిస్మం ద్వారా యథార్థవంతులుగా మారిపోవచ్చు. మళ్ళీ పసిపిల్లలుగా మారిపోవచ్చు. మళ్ళీ మంచి అవకాశం కదండి. మరి ఈ బాప్తిజం తీసుకోవడానికి ఎందుకు మనిషి ఇబ్బంది పడిపోతున్నాడంటే వాళ్ళకి సాధారణ తంత్రాలే బాగున్నాయి అన్నమాట. అంటే నరకానికి వెళ్ళటానికే ఇష్టపడుతున్నాడు అనమాట. అంటే దేవుడు ప్రారంభంలో తల్లి గర్భంలో యథార్థవంతులుగా ఎలా తయారు చేశాడో అది వద్దా నీకు? తండ్రితో ఉండాలనే ఆలోచన నీకు లేదా అండి? నిజంగా మంచి గొప్ప అవకాశం. అందుకని బాప్తిస్మం ద్వారానే మళ్ళీ నువ్వు యథార్థవంతుడు అవుతావు తప్ప ఇంకా నువ్వు ఏ కార్యక్రమం ద్వారా కూడా నేను ఈ రోజు నుంచి నేను మానేస్తాను, ఈ రోజు నుంచి నేను నిలబడతాను నువ్వు అనుకుంటే నువ్వు నిలబడలేవు. నీ వల్ల కాదది. అది దేవుడితో అగ్రిమెంట్ జరగాలి. దేవుడిని నీ నోటను ఒప్పుకోవాలి. ఇద్దరికి మంచి బాండింగ్ జరగాలి. ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా,
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇప్పుడు మానేయాలి నువ్వు. మాని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మానేస్తానంటే సరిపోదు. క్రొత్తగా జన్మించిన శిశువులు. మళ్ళీ నువ్వు కొత్తగా జన్మించిన శిశువులు తయారవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏమైనా అర్థమవుతుందండి? అంటే కొత్తగా జన్మించిన శిశువు ప్రారంభంలో నువ్వు ఎలా ఉన్నావు, అలా నిన్ను తయారు చేసేది యేసు రక్తం. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, అంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై అంటే పోయిన యథార్థత బాప్తిస్మము ద్వారా వచ్చేసింది. మళ్ళీ చూసారు, నేను మంచి అవకాశం కదండి. పోయిన యథార్థత, కోల్పోయిన యథార్థత ఉంది కదండి, అది మళ్ళీ బాప్తిస్మం ద్వారా వచ్చేసింది. ఈ యథార్థతను చివరి వరకు నువ్వు కాపాడుకోవాలి. మళ్ళీ క్రాతిక మళ్ళీ నేను 6 నెలలకు మళ్ళీ 2 నెలలకు మళ్ళీ తప్పు చేసి మళ్ళీ బాప్తిస్మం తీసుకుంటానంటే కుదరదు. ఇప్పుడు అంటే అర్థం, ఒక్కసారి నువ్వు బాప్తిస్మం తీసుకుంటే మళ్ళీ పుట్టేటప్పుడు నేను ఎలా తల్లి గర్భంలో కపటం లేని వాడిగా ఎలా నిర్మించాడో అలా తయారు చేస్తాడు. బాప్తిస్మం తీసుకున్న రోజు నీళ్ళలో నేను కడిగేస్తాడు. మొత్తం యేసు రక్తంతో కడగబడతావు. మళ్ళీ ఆ యథార్థతను నువ్వు ఎంతగా అంటే అంతగా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలంటే నువ్వు చనిపోయేంత వరకు కాపాడుకోవాలి, లేదనుకుంటే యేసుప్రభు వచ్చేంత వరకు కాపాడుకోవాలి. అంటే బాప్తిస్మం తీసుకొని యథార్థత పొందిన తరువాత కూడా యథార్థతను పోగొట్టుకుంటున్నావేమో, ఇంక లేదు, ఆప్షన్ లేదు. ఇక మళ్ళీ నువ్వు ఫిక్స్ ఇక నరకానికి. బాప్తిస్మము తీసుకొని పోయిన యథార్థత మళ్ళీ వచ్చింది మనకి. కొత్తగా జన్మించిన శిశువులాగా నేను తయారు చేసి సంఘంలో నిలబెట్టాను. నేను నిలబెట్టిన తర్వాత మళ్ళీ నువ్వు లోకంలో కలిసిపోతే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. చూడండి, అంటే దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. నువ్వు ఇక్కడ ఈ శిశువులు పోలిన వారే క్రొత్తగా జన్మించిన తర్వాత ఏం చేయాలి? నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షిస్తూ ఉండాలి. కొత్తగా జన్మించిన బిడ్డకి ఏమైనా పాలు కావాలి కదండి? పాలు కావాలా లేదా? వాడు పాలే తాగుతాడు, భోజనాలు ఎందుకు తింటాడు? కొత్తగా జన్మించినటువంటి ఆ పసిబిడ్డకు పాలు కావాలి. అలాగే నువ్వు మళ్ళీ కొత్తగా జన్మించే బాప్తిస్మం ద్వారా అంటే నీకు ఇప్పుడు పాలు వలె ఉన్న వాక్యం కావాలి నీకు. అంటే ఎప్పుడు వాక్యంతో నువ్వు పెనేసుకుని ఉండాలి. వాక్యం అనే పాలు చక్కగా తాగుతూ ఉండాలి నువ్వు వారం. అప్పుడు బిడ్డ ఎదుగుతాడు. తల్లి పాలు తాగితే బిడ్డ ఎదుగుతాడు. సంఘంలో వాక్యం అనే పాలు తాగితే, దేవుడిచ్చిన వాక్యం అనే పాలు తాగితే నువ్వు కూడా యథార్థతలో ఎదుగుతావు అనమాట. అలా కాకుండా ఒకవేళ నువ్వు కోల్పోతున్నావేమో వచ్చిన యథార్థతను. ఇక్కడికి 2 వర్గాలు ఉన్నాయి నీకు. అసలు ఇప్పటి వరకు బాప్తిస్మం తీసుకోనటువంటి వాళ్ళకి మంచి ఆప్షన్. దేవుడు చక్కగా యథార్థతను మళ్ళీ పోయిన యథార్థతను ఇస్తానని ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. 1. 2, ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ యథార్థతను కోల్పోయారేమో, జాగ్రత్త. నీవు పొందుకున్న యథార్థతను కోల్పోయేవేమో. కోల్పోయిన తర్వాత దిక్కు దివానంగా పడి ఉంటే నేను నా కుమారుని రక్తం ద్వారా నిన్ను పైకి లాగా మళ్ళీ యథార్థతను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా కోల్పోతే దానికి ఏం లేదు. ఇక్కడ యథార్థవంతులను దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళిపోతాడు. యథార్థత లేకపోతే ఇక్కడే వదిలేస్తాడు. ఆమె నరకానికి తీసుకువెళ్ళిపోతాడు. బైబిల్లో కూడా కొంతమందిని డైరెక్ట్గా చెప్పుకున్నాడండి. యథార్థవంతులను డైరెక్ట్గా చెప్పుకున్నాడు. నిన్ను నన్ను కూడా అలా చెప్పగలగాలి అంటే కొంతమంది యథార్థవంతులు ఎంత డైరెక్ట్గా చెప్పుకున్నాడు కొంతమందిని చూద్దామండి. వ్రాయించాడండి, బైబిల్లో వ్రాయించాడు. యథార్థత అంత అవసరం. యథార్థత పరలోకానికి అంత అవసరం అండి బాబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం. కొంతమందిని బైబిల్లో డైరెక్ట్గా రాయించాడు. చూడండి యథార్థతల గురించి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. ఊజు దేశంలోనే ఉన్నాడు యోబు గారు. ఇప్పుడు మనం ఈ దేశంలో, మనం లేము ఇండియాలో, మనం మనుషులు ఉన్నాం కదండి. ఉండెను, అతడు యథార్థవంతుడు. ఫస్ట్ యోబు గారి గురించి రాయించుకున్న మాట ఏంటండి? యథార్థవంతుడు. ఈ రోజు నీవు నేను దేవుని ధరించాము, క్రీస్తుని కలిగి ఉన్నామనంటే నిజంగా దేవుడు మన వల్ల డైరెక్ట్ గా ఇతను యథార్థవంతుడని డైరెక్ట్ గా మనం ఏలుకు చూపించగలడంటే నిజంగా అప్పుడప్పుడు మనకే డౌట్ వచ్చింది. నేనేంటి ఇలా చేస్తాను అనిపిస్తా ఉంటుంది తెలుసా మీకు?
ఎవరు లేని టైంలో ఎందుకు నేను ఇలా మారిపోయాను, ఎందుకు నేను ఇలా అయిపోతున్నానని ఎవరికి వాళ్ళే వారి యొక్క అంతరాత్మ గుర్తు చేస్తూ ఉంటుంది చూసారండి. కానీ యోబు గారి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. యోబును చూసారు ఒకసారి యూజ్ దేశంలో, దేశం మొత్తంలో వెతికితే వన్ అండ్ ఓన్లీ ఎవరంట, యోబు. ఎలా ఉన్నాడంట, యథార్థవంతుడు అని చక్కగా రాయబడి చూడండి. యథార్థవంతుడు చెడుతన న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని వదిలేస్తాడు. దేవుని యందు భయం లేని వాడు చెడు స్నేహాలతోనే తిరుగుతూ ఉంటాడు. అంటే బైబిల్లో కూడా దుష్టులకు దూరంగా ఉండడం ఉంది. దావీదు గారు అప్పుడే చెప్పేశాడండి, దుష్టుల మార్గము నరకానికి తీసుకువెళ్తుంది, దుష్టులు ఆ లాగున ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వల్ల ఉంటారు. సండే స్కూల్ పాఠాలు ఇవన్నీ. దుష్టులతో మనకి సంబంధం ఉండకూడదండి. ఏమిటి, యథార్థవంతుడు ఏం చేస్తాడంట, దుష్టులతో ఉండడు, చెడుతనాన్ని విసర్జిస్తాడంటే వదిలేస్తాడు, పట్టించుకోడు, సంబంధం లేదు, కట్ చేస్తాడు. దుష్టులు వచ్చేసి నిన్ను పలానా చోటకి వెళ్ళతో రాండి అనుకో, రాకపోతాడు, నేను దేవుని నమ్ముకున్నానండి, ప్లీజ్ వదిలేయండి. అదే వాళ్ళ యొక్క జాటింగ్ కొద్దిగా ఉందనుకో, ఇంకా పూర్తిగా యథార్థవంతుల్లోకి రాలేదనుకో, సరే వస్తాను ఉండండి, వెళ్ళాను వాళ్ళని కూడా మారుదామని ట్రై చేస్తున్నాను నేను కూడా అంటాడు. ఎందుకు మార్చేది, 6 నెలలకి నేను మార్చేస్తానండి. ఇప్పుడు 6 నెలలు ఎందుకంటే బాబు, 1 అవర్ చాలు, గంట చాలు నేను మార్చడానికి. ఎక్కువ మాట్లాడితే 10 నిమిషాలు చాలు నేను మార్చేయడానికి. చాలా డేంజర్లో ఉంది పరిస్థితి, ఏం బాగోలేదు. యథార్థత ఏమీ లేదండి, మీరు ఏదో యథార్థత ఉందనుకుంటారేమో. పోయిన యథార్థతను యేసు ప్రభు ద్వారా మంచి అవకాశం ఇచ్చారు దేవుడు. ఆ యథార్థతను కోల్పోతున్నావేమో. ఇదిగో యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అసలు చెడుతనాన్ని వదిలేస్తాడంట, అసలు పట్టించుకోడండి. ఇంకా చూస్తారండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు చూడండి. యథార్థవంతులను రాసుకుంటున్నాడండి బైబిల్లో. వాక్యం యథార్థమైనదని మనం చదివాం కదండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. 2వ వచనం, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. నమ్మకముగా ఉండినట్లు అంటే, నమ్మకం అంటే యథార్థవంతుడండి. మేము ఇతను నమ్మానండి అందుకే నమ్మకంగా ఉన్నాడు అంటారు. నమ్మకం అంటే బ్రాకెట్లో యథార్థవంతుడు అని అర్థం, పర్యాయ పదాలు ఇవన్నీ. నమ్మకం ఏమిటి, 6 లక్షల కాల్బలంలో 6 లక్షల మందిలో ఒకడే యథార్థంగా ఉన్నాడంట ఇల్లంతట్లో కదండి. ఇంట్లో మనం 4 ఉంటాం, 4 ఎవరు నమ్మాలో తెలియదు. ఏమంటే నాన్న ఒకళ్ళకి చెప్తాడు, అమ్మ ఒకళ్ళకి చెప్తా ఉంటుంది. అంటే రెండో వాడికి ఎందుకు చెప్పలేకపోతుంది, అమ్మ కొన్ని విషయాలు వాడికి చెప్పకూడదు, వాడు లీక్ చేస్తాడు. చూసారండి, ఉన్న 4 ఇంట్లోనే ఒక ఇంట్లోనే యథార్థంగా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 6 లక్షల కాల్బలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను ప్రయాణంలో ఒక మోషే గారు నమ్మకమైన వ్యక్తిగా కనపడ్డాడండి. సరే, నిష్కపటమైనటువంటి మనిషిని అర్థమవుతుంది యేసు ప్రభుల వారు. ఇదిగో మోషే గారిని చూస్తే నమ్మకమైనటువంటి మనిషి అంటే యథార్థవంతుడు అని అర్థం. అపోస్తల కార్యములు ఎంతమంది వస్తున్నారు చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటే యథార్థవంతుడని. ఏమంటే దావీదును చూస్తేనేమో దావీదు నా ఇష్టం అండి అంటున్నాడు, మోషేను చూస్తేనేమో నమ్మకమైనటువంటి వాడు అంటున్నాడు, యేసు ప్రభుల వారిని చూస్తేనేమో ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు, యోబు గారిని చూస్తేనేమో అమ్మో యథార్థవంతుడు అంటున్నాడు. మరి మనల్ని చూస్తే అమ్మో వీడిని నమ్మాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది అన్నట్టుగా లేదు. మనిషి అంటే ఈరోజు ఎవరు నమ్మట్లేదు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. అందుకని మనిషిని నమ్మటం ఎందుకు లేదు అని చాలా మంది కుక్కలను పెంచుకుంటున్నారు. చూసారంటే కుక్కలు ఎక్కడి వరకు అంటే, ఒకప్పుడు గేట్ దగ్గర పెట్టుకునేవాళ్ళు కుక్కల్ని, ఇంట్లోనే కొడుకులు పెట్టేవాళ్ళు, గేట్ దగ్గర కుక్కలు పెట్టేవాళ్ళు. ఈరోజు అదే కుక్కలు ఈరోజు బెడ్రూమ్లో ఉంటున్నాయండి. పిల్లల ప్లేస్లో ఆక్రమించేసింది కుక్కలు ఈరోజు. కావాలని మీరు గమనించండి. ఎందుకు మారిపోయింది ఇది?
కుక్కలు పాటి పడతలేదు చూడండి కుమారులు. ఏమన్నా నిజమా కదండి? బెడ్రూమ్లోకి వెళ్ళిందంటే కుక్క ఏ స్టేజ్కి వెళ్ళింది? బెడ్రూమ్లో పిల్లలు ఉండాలి, పిల్లలేమో బయటకు వచ్చారు, కుక్కలేమో లోపలికి వెళ్ళిపోయినాయి. పిల్లల యథార్థత కోల్పోయింది. అందుకే మీకు ముందే చెప్పాను, తల్లిదండ్రులకి పిల్లల మధ్య యథార్థత లేదని మీకు ముందే చెప్పాను. కుక్కలే బెటర్గా ఉన్నాయి. చూసారండి, దావీదును చూస్తే ఇష్టం అంటున్నాడు, యోబు గారిని చూస్తేనేమో యథార్థవంతుడు అంటున్నాడు, మోషేను చూస్తే నమ్మకమైన వాడు అంటున్నాడు. మనల్ని చూస్తే ఏమంటున్నాడు ఇక నీకే తెలియాలి కదండి. అపోస్తల కార్యములు 13:22 దావీదు గారిని చూసాం. ఇప్పుడు ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. నీతిమంతుడవై ఉన్నావు ఎవరి గురించి? నోవా గారి గురించి. ఏమంటే ఆ తరం మొత్తంలో నోవా గారు ఒకడే నీతిమంతుడు అంటే యథార్థవంతుడని అర్థం. నీతిమంతుడు అంటే యథార్థవంతుడని అర్థం. యథార్థవంతుడని చెప్పలేదు కానీ నీతిమంతుడని అర్థం యథార్థవంతుడనే. నమ్మకమైనటువంటి వాడంటే యథార్థవంతుడనే. చెడుతనాన్ని వ్యతిరేకించాడంటే యథార్థవంతుడని. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడంటే యథార్థవంతుడని. నా ఇష్టానుసారుడైన మనుషుడంటే యథార్థంగా ఉన్నాడు కాబట్టి నా ఇష్టమైపోయాడు. ఏమండి వీళ్ళందరూ భూమి మీద బ్రతికిన వాళ్ళే. ఏమండి దావీదు గొర్రెలు కాపరే, మోషే కూడా గొర్రెలే కాసాడు. ఏమండి ఈరోజు మనం ఏమైనా గొర్రెలు కాసుకోవడానికి ఏమైనా అడవుల చుట్టూ తిరుగుతున్నామా? ఏమండి నిజం కదండి, హ్యాపీగా ఉంటున్నాం కదండి ఇంట్లో. కానీ గొర్రెలు కాసే వాళ్ళకి యథార్థతను కాపాడుకున్నారు. ఏ సమయంగా లేదు పాపం. బట్టలు ఖరాబ్ అయితే సరైన సమయానికి స్నానం ఉండదు, సరైన సమయానికి ఫుడ్ ఉండదు. ఏమీ లేనటువంటి వాళ్ళు ఏమో యథార్థతను కాపాడుకున్నారు. అన్ని కలిగి ఉన్నటువంటి మనము దేవుని కుమారుడు ద్వారా వచ్చినటువంటి యథార్థతను మళ్ళీ వదిలేసాము, మళ్ళీ వదిలేస్తున్నాం. వదిలేస్తే క్లోజ్. నోవా గారు కూడా ఈ తరము వారు అందరిలో ఏమంటే యథార్థవంతుడు, నీతిమంతుడు అంటే యథార్థవంతుడు. ఏమంటే అబ్రహాం గారి గురించి అని చెప్పవలసిన లేదు. అబ్రహాం గారు యథార్థవంతుడు అని చెప్పలేదు కానీ మంచోడే. మంచోడు అంటే ఆయన గుర్తేంటి తెలుసా? ఆయన విశ్వాసులకు తండ్రి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం విశ్వాసుల జాబితాలో ఉంది లిస్టు. మరి యథార్థవంతుడు అని చెప్పలేదు కానీ అనొద్దు, పర్యాయ పదాలు ఇవన్నీ. అబ్రహాం గారిలో ఉన్న త్యాగం నేటి క్రైస్తవులు ఎక్కడ ఉందండి? బాగా గమనించాలి. చివరిగా మరి పౌలు గారు కూడా ఎలాంటి వాడో ఒకసారి చూద్దాం. అందరూ యథార్థంగానే కనిపిస్తున్నారు. ఎటు వచ్చి మన పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. చివరిగా పౌలు గారు కూడా ఎలాంటి వాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడమేమో. ఈ పరిచర్య విషయంలో ఎప్పుడు నేను అధైర్యపడనంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే అయితే కుయుక్తిగా నడుచుకొనకయు. ఏముందంటే అక్కడ కుయుక్తిగా నడుచుకోనక. పౌలు గారు అంట కుయుక్తిగా నడుచుకోనకయు అంటే, కుయుక్తి అంటే ఏమండి కుయుక్తిగా నడుచుకోలేదంటే పౌలు గారు. కుయుక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి యాక్టింగ్ చేసేటోళ్ళని కుయుక్తి అంటారు. అర్థమవుతుంది కదండి. పౌలు గారిలో అంట లోపల ఒకటి బయట ఒకటి లేదంట. నేను మీ మధ్య కుయుక్తిగా నేను నడుచుకోలేదు, నేను లోపల ఎలాగా ఉన్నాను బయట కూడా అలాగే ఉన్నాను. కొరింథీ సంఘస్థులారా, అది ఉంది చూడండి అక్కడ మీరు. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు మొట్టమొదటి క్వాలిఫికేషన్. రెండవది దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. వంచనగా అంటే తప్పు లేకుండా, అంటే అవసరాలను బట్టి. ఏమన్నా నీకు అవసరం ఉంటే నీకు సంబంధించిన బోధ, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పెద్దవాళ్ళకి సంబంధించిన బోధ. అలా నేను మార్చేవాడిని కాదు పౌలు గారు అంటున్నాడు. ఏమన్నా అంతేగానే మీకు అర్థమవుతుందా? మనుషులకు ఏ మనిషికి ఏ వాక్యం చెప్పాలి ఆ టైం చెప్పేటటువంటి వంకర బుద్ధి పౌలు గారిలో లేదంటే అదే వంచన.
చూసారండి, పౌలు గారిలో 2 క్వాలిఫికేషన్ కనిపిస్తున్నాయి. కుయుక్తి లేదు, వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాను. ఏమంటే సంఘంలోనేమో నీట్గా ప్రైజ్లాట్లు, సంఘంలోనేమో నీట్గా చక్కగా వైట్ అండ్ వైట్ వేసేసుకుని ఆదివారం రాగానే చక్కగా నీట్గా ఉండి ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ వదులుతూ ఉంటే అదే. నేను రహస్యంగా కూడా నేనేం చేయలేదని ఉన్నాను పౌలు గారు. ఇప్పుడు నేను సంఘంలో ఎలా ఉన్నానో బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను అలాగే ఉన్నాను, రహస్యంగా నేనేం చేయను అన్నాడు. చూసారా, మరి నేడున్న క్రైస్తవ సంఘ విశ్వాసాలు సంఘంలోనే ఒకలాగా. నిజమండి బాబు, ఈ మధ్య యూత్ ఎంత ఫ్యాషన్ అయిపోయిందో, బయట అప్పటి వరకు సిగరెట్లు కాల్చేసి ఊదేసి ఆడ పడేస్తారు. ఇక చర్చి గంట టైం అయిపోయింది అనగానే ఇట్లా అనుకుని 4 తులసాకులు 4 ఏదో కొంచెం పౌడర్లు లోపల వేసుకుని లవంగాయలు యాలకాయలు వేసుకుని లోపలికి వెళ్తున్నారు. ఇంతమందిని చూశాను నేను. యూత్ మీ పిల్లలే, మన పిల్లలే. అంటే సంఘంలోకి వెళ్తేనేమో చేతులు 2 ఇలా అయిపోతాయా? అప్పటి వరకే మోకాళ్ళు నువ్వు ఉంచేసేస్తావా సంఘంలో, మందిరంలో, ఆలయంలో. బయటికి వెళ్ళిన తర్వాత ఏమో మళ్ళీ నీకు నచ్చినట్టుగా నువ్వు చేస్తున్నావా? పెద్ద పెద్ద సేవకులే చేస్తున్నారు, వాళ్ళని చూసినటువంటి విశ్వాసం చేయరా సంఘస్థులు. కానీ అదే పౌలు గారు అంటున్నాడు, నేను ఆ పదం మీకు అర్థం కావాలండి మీకు. అయితే కుయుక్తిగా నడుచు కొనక అంటే నేను కపటంగా నేను ఉండను నాయన, లోపల ఎలా ఉంటానో బయటకు అలాగే ఉంటానని చెబుతూ, రెండవది దేవుని వాక్యమును వంచనగా నేను బోధించను, ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాను, కల్పించి చెప్పేటువంటి కాదు. ఎందుకంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు అని చెప్పి ఫార్ములా ఉంది బైబిల్లో. ఎందుకంటే ఒకటి కలిపినా శాపమే, తీసివేసినా శాపమే. అలా నేను వంచనగా నేను బోధించకుండా. మూడవది సత్యం అంటే వాక్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషునికి మనస్సాక్షి ఎదుట మమ్మల్ని ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని మాదిరిగా పెట్టుకు బతకాలంట. ఏమంటే సంఘాన్ని నడిపిస్తున్నా, ఆ సంఘానికి వెళుతున్నటువంటి విశ్వాసుల్ని మరో ఇంకెవరన్నా చూసినా కూడా అంటే బ్రతికితే వీళ్ళలాగా బతకాలనాలంట. పౌలు గారు అంటున్నాడు, మమ్మల్ని మీరు ఎక్కడ చూసినా కూడా మమ్మల్ని మీరు చూసి బతికేయచ్చు అంటున్నాడు. ఈరోజు నిజంగా చెప్పండి అండి, మనల్ని చూసి ఇంకొకళ్ళు బతికేటట్టుగా మన జీవితాలు ఉన్నాయంటారా? మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయండి? నిజమండి, అన్నాన్ని బాధపడద్దు కానండి. ఎప్పుడు దేవుల్లో ఉంటామో తెలియదు, ఎప్పుడు దేవుల్లో పడిపోతామో తెలియదు, ఎప్పుడు కోపం వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఫ్రీగా హ్యాపీగా మాట్లాడతామో తెలియదు. నిజమండి, స్వతహాగా ఓపెన్గా చెప్పాలి. ఇలాంటి కపటమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, అలాంటి పరిస్థితుల మధ్య కదా నీకు యథార్థతను ఇచ్చాడు. పోయిన యథార్థతను మళ్ళీ ఎందుకు పోగొట్టుకుంటావు? హ్యాపీగా ఉన్నామండి, బతికే 4 రోజులు హ్యాపీగా ఉండండి, ఏం కాదు. అన్ని వదిలేసిపోవటమే ఏముండదు ఇక్కడ. మన నీతే మనల్ని కాపాడుతుంది. పౌలు గారు అంటున్నాడు, మమ్మల్ని మీరు ఎక్కడ చూసినా మేము ఏదైతే చెప్పామో అలాగే ఉంటాం, మీరు బయట వచ్చి మమ్మల్ని రహస్యంగా చూసినా కూడా అంటున్నాడు. పదం చూడండి నేను ఎంత బాగుందో. మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఎప్పుడో మేము విసర్జించేసాం. మాకు తెలుసు అది, ఈ పట్టుకుంటే నరకానికి పోతామని. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పౌలు గారు కూడా ఈ మాటలను బట్టి పౌలు గారు కూడా యథార్థంగానే ఉన్నాడు, రహస్యంగానే యథార్థంగా ఉన్నాడు, సంఘంలో ఉన్నప్పుడు కూడా యథార్థంగానే ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడని యోబు గ్రంథంలో చదివాం. పౌలు గారు కూడా నేను విసర్జిస్తానని చెప్పాడు. భక్తులందరూ ఇలాగ మాట్లాడుతున్నారు. మీరు బాగా గమనించగలగాలి. ఈ మాటలన్నీ బట్టి పౌలు గారు కూడా యథార్థంగానే ఉన్నట్టుగా చక్కగా నడుస్తున్నాడు దేవునిలో. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు వరకు విన్నటువంటి మాటలు బట్టి మీరు గమనించగలిగితే తండ్రి అయిన దేవుడు యథార్థవంతుడు క్లియర్ అయిపోయింది మనకు. రైట్. నెక్స్ట్, యేసు ప్రభువు యథార్థవంతుడు. అనుమానం ఏమన్నా? నిన్న నేడు యథార్థంగా ఒకటే రీతిగా ఉంటాడు.
నిజమండి బాబు. మనం సండే ఎక్కడ దొరుకుతారో అని చెబితే సండే మీరు ఎప్పుడన్నా పోయండి బాబు, వాళ్ళ ఫ్యామిలీ చర్చిలోనే ఉంటారండి బాబు. అసలు మనం నువ్వు ఏ సండే పోయినా కూడా చర్చిలోనే ఉంటారండి. కానీ ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయండి మనకు ఏదైనా ఒక వెడ్డింగ్ కార్డు వచ్చి ఏదైనా ఫంక్షన్ వస్తే చాలు పోలో మనం తయారవుతాం. ముందు చర్చి సంగతి, తర్వాత ముందు ఫంక్షన్. నిజమా కాదండి? అలా నిన్ను చూసి చాలా మంది బతుకుతామని ఆలోచన చేస్తున్నారు. ఏ టైంలో కూడా నిన్ను చూసినా కూడా నువ్వు దేవుని నుంచి పడిపోకుండా ఉండాలంట. అందుకు మమ్మల్ని మేమే దేవుని ఎదుట మెప్పించుకుంటున్నాం. మా అంత మేము ఉంటేనే వేరే వాళ్ళు రాగలుగుతాడని. చూసారు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా? యేసుప్రభు యథార్థవంతుడు, పరిశుద్ధాత్మ యథార్థవంతుడు. ఇంకా ఎటొచ్చి నీ చేతిలో ఉన్న వాక్యం కూడా ఇన్ని యథార్థతలు చెప్తున్నాడంటే కోల్పోయాం ప్రియమైన దేవుని వారలారా యథార్థతను మనం కదండి. ఇప్పుడు వాక్యము యథార్థమైనది. ఇప్పుడు కొంతమంది భక్తులను కూడా చెప్పాడు, అందరూ యథార్థంగానే ఉన్నారు. పౌలు గారు కూడా యథార్థంగానే నడుచుకున్నాడు. ఎటొచ్చి నడుచుకుంది ఎవరు? మనమే. ఇప్పుడు మనం ఎలా నడుచుకుంటున్నాం? సాతాను గాడిని పోలి నడుచుకుంటున్నాం, అంతే కదా. దెయ్యం ఏం చెప్తే అది చేద్దాం. సాతాను పోలి ఒకవేళ నడిస్తే ఒక్కసారి నువ్వు గమనించు, నువ్వు పుట్టించేటప్పుడు నేను యథార్థంగానే పుట్టించాడు. ఒక్కసారి తల్లి గర్భంలోకి వెళ్ళి ఊహించుకో, చిన్న బిడ్డగా వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామండి బాబు. పెరుగుతూ వాళ్ళు వీళ్ళని చూసి నేర్చుకున్నాం. సరే పోనీలని దేవుడు దయచేసి మళ్ళీ బాప్తిస్మం ద్వారా బయట పడేశాడు. అది చివరి ఆప్షన్ మనిషికి. అది పోయిన తర్వాత ఇక లేదు ఆప్షన్. ఒక్కసారి దేవుని ఎదురు మోకరించి, ప్రభువా తెలుసో తెలియకో నేను పుట్టించేటప్పుడు బాగానే నన్ను పుట్టించావు, పెరుగుతూ నేను తంత్రాలను నేర్చుకున్నాను, ఈ సమాజ పరిస్థితులను చూసి నాకు మంచి అవకాశం ఇచ్చావని బాప్తిజం తీసుకుని లోకంలో కలిసిపోయినటువంటి వాళ్ళు దేవుడి దగ్గర నిజంగా క్షమాపణ కోరుకుని మళ్ళీ దేవుళ్ళు ప్రయాణం చేయండి. 1. 2, అసలు బాప్తిజమే తీసుకోలేనటువంటి వారికి నిజంగా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే మంచి అవకాశం లేదు. యేసు రక్తంలో కడగబడు, ఆయన పరిచర్యలో కొనసాగించు, ఆయన వాక్యం అనే పాలు తాగుతూ ఉండు, చక్కగా హ్యాపీగా పౌష్టికంగా ఉంటావు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటావు, నిన్ను నువ్వే ఆనందంగా ఉంటావు. అన్నీ ఉన్నవాడు ఈరోజు ఆనందంగా లేడు. ఏమీ లేకపోయినా నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. నిజమంటే అందుకే పౌలు గారు అంటాడు, ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభువునందు. ప్రభువులో ఉంది ఆనందం, ఇంకెక్కడ లేదండి ఆనందం. అలాంటి ఆనందాన్ని, కోల్పోయిన ఆనందాన్ని బాప్తిస్మం ద్వారా దేవుడు ఇచ్చాడు మనకి. ఇచ్చిన ఆ యొక్క ఆనందాన్ని దయచేసి కోల్పోకండి. మళ్ళీ ఆనందం అనేది నీ జీవితంలో రాదు. దేవుడు పద్దాకు వచ్చిందండి. దేవుడు వివాహం చేసుకునేటప్పుడు మరి వధూవరులు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు, తర్వాత నవ్వుతారండి అసలు మెసేజ్ చెప్పాడు. పద్దాకాలకు నవ్వటానికి కూడా కుదరదు. ఆ పెళ్లి రోజు మళ్ళీ ఎక్కడ మిస్ అవుతారు, మళ్ళీ వాళ్ళని చూడాలి, వాళ్ళు ఎలా ఉండాలంటే ఆ పెళ్లి రోజు క్యాసెట్ వేస్తే కానీ అర్థం కాదు వాళ్ళు నవ్వినటువంటి, మళ్ళీ నవ్వులు కనపడమండి బాబాయ్. అలా ఉంటాడు మనిషి అంతే. ఎందుకు ఏమైపోయిందో తెలీదు, మబ్బుగట్టిన వాళ్ళలాగా అయిపోతారు ఇద్దరు, మనుదిన పింజారిలాగా తయారవుతూ ఉంటారు. అంటే అటో ఇటో ఎవడో తంత్రాలు నేర్పేశారు వీళ్ళకి. ఎందుకంటే మనిషి మాట నమ్ముతాడు కానీ మనుషులు కలిగించిన దేవుడి మాట నమ్మడు. అందుకని ఇలా మారిపోయాడు. ఇక్కడ జరిగింది మిస్టేక్. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని అంత ఆనందంగా ఉన్న నీవు అంతవరకు ఎందుకు ఆనందంగా ఉండలేకపోయావు? ఆదాము అవ్వలు మన ఆది తల్లిదండ్రులు ఏమండి, ఆ సాతానుగాడు రానంత వరకు తోటలో హ్యాపీగా ఉన్నారు. అసలు వాళ్ళకు బట్టలు ఏమన్న సంగతి కూడా తెలియదు. ఎంత ఆనందంగా గడిపారండి. తండ్రి వచ్చి, అయ్యా ఈవిడెవరు నాయన అని అడిగాడు. ఎవరంటారు నాన్న, నాలో నుంచి తీయబడింది నారి, నాలో నుంచి తీయబడింది నారి అని డైరెక్ట్గా చెప్పేశాడండి. ఏం తెలివితేటలండి బాబు. ఎప్పుడైతే అపవాది బయట వాళ్ళ మాటలైతే నువ్వు వింటున్నావో ఉన్న తెలివంతా దరిద్రం పెట్టింది. నిజండి, 3వ వ్యక్తి మాట ఎప్పుడు మనం వినకూడదండి. భార్యాభర్తలు కలిసి ప్రయాణం చేసినంత వరకు ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడితే దేవుడితో తప్ప ఇంకెవరితో మాట్లాడినా కూడా ఆ ఫ్యామిలీ కుంపే. నిజమండి బాబు. వీళ్ళిద్దరితో దేవుడు ఉన్నంత వరకు ఆనందం, వీళ్ళిద్దరితో దేవుడు లేకుండా వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ ఫ్రెండ్ ఎవడో ఒకళ్ళు ఫ్రెండ్ అని స్నేహితుడిని ఇంటికి తెచ్చావో కొంపకోలేరు. నిజమా కాదు మీరు చెప్పండి?
ఎవరిని నమ్మొద్దు దయచేసి. నీ ఫ్యామిలీలోకి ఆహ్వానించాల్సింది దేవుణ్ణి. హ్యాపీగా ఉంటుందండి ఫ్యామిలీ. నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు దేవుళ్ళు ఎదగాలి అని అంటే నువ్వు ఆహ్వానించాల్సింది క్రీస్తు మాటలను. చెడుతనం అంటే అది నీకు దూరం చేసేసుకుంటావు. నువ్వు యథార్థంగా నువ్వు ఉంటావు. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు యథార్థంగా పుట్టించాడు బాగున్నది. పుట్టేటప్పుడు మధ్య మధ్యలో పిచ్చి వేషాలు వేసి మనమే కోల్పోయాం. అయినప్పటికీ కూడా తండ్రి కాబట్టి మనల్ని ప్రేమించాయా, నా కుమారుడు రక్తంలో కడుక్కోండి, నేను పంపించాను కదా, కడుక్కోండి అని చెప్పాడు. కోల్పోయిన యథార్థతను, కోల్పోయాం కదండి మనం సంతాంతరాల ద్వారా. కోల్పోయిన యథార్థతను యేసును పంపించి తిరిగి మరలా బాప్తిస్మము ద్వారా మళ్ళీ మనం ఏం చేశాడు? యథార్థవంతులు చేశాడు. ఎవరెవరి మీదో ద్వేషంతో దయచేసి యథార్థతను పోగొట్టుకోకండి. ఎవరెవరి మీద అసూయలు కుట్రాలు పెట్టుకుని దయచేసి యథార్థతను కోల్పోవద్దు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వేంటో దేవుడేంటో నీకు దేవుడికి మధ్య ఒక బాండింగ్, ఒక అండర్స్టాండింగ్తో మీరు ఎదుగుతూ ఉండాలి. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు అటు ఇటు చూసి లోకానుసారంగా చూసి తంత్రాలను చూసి లోకానుసారంగా ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే చివరికి నీకు మిగిలేది ఏంటో తెలుసా? మళ్ళీ నువ్వు యథార్థతను కోల్పోతే నీకేం దొరుకుతుందో తెలుసా? భూమి మీద మనిషికి ఒక రెండు యథార్థతలు. ఒకటి, పుట్టేటప్పుడు ఇస్తాడు నీకు యథార్థత. తల్లి గర్భంలో 9 మాసాలు మోసేటప్పుడు యథార్థంగా బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు మళ్ళీ అదే యథార్థత ఇస్తాడు. ఈ రెండు, పుట్టేటప్పుడు ఎడుదిరిగా అందరూ యథార్థత వచ్చు, నువ్వు అడగకపోయినా కూడా నిన్ను యథార్థంగానే పుట్టిస్తాడు. ఈ రెండోది మాత్రం దేవుడే తన కుమారుడు రక్తంలో కడిగితే వచ్చింది. అది గాని కోల్పోయామా? లేదు. మంచి ఆపర్చునిటీ నిజమండి. ఇప్పటికి నీ వయసు ఎంత? నువ్వెంత పోయావు? ఇప్పుడు నీ వయసు ఎంత కరిగిపోయింది? ఇంకెంత ఉంది? ఇక నుంచైనా దేవుళ్ళు యథార్థంగా నాకు పోయిన యథార్థత నాకు కావాలి అని నువ్వు నిజంగా దేవుణ్ణి అడుగు. నీకు నేను ఇమ్మీడియట్గా నేను బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచన నీళ్ళు జనరేట్ కాకపోతున్నాను. వచ్చిన తర్వాత వాక్యం అనే పాలతో నువ్వు ఎదుగుతూ ఉండు. దేవుడు కుమారుడు మళ్ళా ఈ లోకానికి వచ్చినప్పుడు యథార్థవంతుల్లే పైకి తీసుకెళ్తాడు. ఇలా బాప్తిసం ద్వారా వచ్చిన యథార్థతను ఒకవేళ నువ్వు కోల్పోతే, వదిలేస్తే, పట్టించుకోకపోతే, పెడచెవుని పెడితే, నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతావో తెలుసా అండి? ఒకసారి బైబిల్లో చూడండి, ముగించేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి, ఎందుకు? మీరు యథార్థతను విడిచిపెట్టారు కాబట్టి, మీరు యథార్థతను విడిచిపెట్టారు కాబట్టి నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడే. చూసారా? మీరు యథార్థతను విడిచిపెడితే అపవాది మిమ్మల్ని విడిచిపెట్టడంట. చూసారా? నన్ను విడిచి అంటే వాడికి సిద్ధపరిచిన అగ్నిగుండాన్ని నీకు సిద్ధం చేస్తానంటున్నాడు కదండి. ఫస్ట్ యథార్థత ఫ్రీగా వచ్చేసింది మనకి. ఫ్రీ, అసలు నువ్వు డబ్బులు కట్టాల్సిన పనే లేదు కదండి. రెండో యథార్థత దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు. యేసు ప్రభు రక్తము ద్వారా ఫ్రీగానే ఇచ్చాడు. పాపం తెలియక సేవకులు డబ్బు దొబ్బేస్తున్నారు, కానీ దేవుడు ఫ్రీగానే ఇచ్చాడండి బాబు. బాప్తిసం విషయంలో కూడా దేవుడు మీకు బాగా అర్థం కావాలి. ఫస్ట్ తల్లి గర్భంలో యథార్థత ఫ్రీగానే ఇచ్చాడు. బాప్తిసం ద్వారా ఇచ్చిన యథార్థత కూడా నీకు ఫ్రీగానే ఇచ్చాడు. ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణ ఉంది బైబిల్లో. దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు, కానీ వీళ్ళు రేటు కట్టారు. బాప్తిసానికి 500, పెద్ద పెద్ద చర్చలేదు, బాప్తిసానికి 1000 రూపాయలు. మోసం జరుగుతుంది. చూసారండి ఎలా జరుగుతుందో? ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఏదైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని వారలారా, యథార్థతను ఒకవేళ నువ్వు దొరికిన యథార్థతను ఒకవేళ నీవు విడిచిపెట్టేవేమో జాగ్రత్త. అపవాది నిన్ను నరకానికి, అపవాదికి ఏర్పాటు చేసినటువంటి సిద్ధం చేసిన నరకానికి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధమైపోతావు. ఆలోచించు. యుగయుగాలు దేవుళ్ళు ఉంటావా? యుగయుగాలు నరకంలో కాలిపోతావా? ఈ రెండింటికి మధ్య నిన్ను నిలబెట్టేది ఒకటే యథార్థత. అందరూ యథార్థంగానే ఉన్నారు బైబిల్లో. ఎంతో మందిని చూసిన ఇప్పటి వరకు భక్తులందరూ యథార్థంగానే ఉన్నారు.
నువ్వు కూడా భక్తుడిగా పిలువబడుతున్నావు. ఈరోజు నువ్వు కూడా భక్తుడిగానే పిలువబడుతున్నావు. క్రైస్తవులందరూ భక్తులు ఎవరనంటే ఆదివారం భక్తి బయటకు వస్తూ ఉంటారు, మిగతా 6 రోజులు భక్తి సన్నగిల్లిపోతూ ఉంటారు. చూడండి, క్రైస్తవులకి ఆదివారం హుషారుగా ఉంటారు, మిగతా 6 రోజులు డల్గా ఉంటారు. వినేటప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, సంఘంలో ఉన్నప్పుడే కాదు, వాక్యం వినేటప్పుడే కాదు, విని బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యం నీలో రగులుతూనే ఉండాలి. అప్పుడే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడే దేవుడు రక్షణ నీకు తోడుగా ఉంటుంది, నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది, నీ ఆత్మీయ జీవితానికి తోడుగా ఉంటుంది. అపవాది కుయుక్తి నీ ఇంటి మీదకి రాకోకుండా, అపవాది ఆలోచనలకు నిన్ను దూరం చేసి ఈ వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను పరిరక్షిస్తూ ఉంటుంది, సంరక్షిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కాపలాగా ఉంటుంది. నిజమండి, నీ కాపలా ఏదో తెలుసా? వాక్యమే నీ కాపలా. చూపించాను ఒకసారి మీకు, ఫిలిప్పీ పత్రికలో ఉంటారు. ఇంటికి సెక్యూరిటీ గార్డు ఇంటి ముందు ఉంటారు, నీ ఆత్మకి సెక్యూరిటీ గార్డు ఏదో తెలుసా? నీ హృదయానికి వాక్యాన్ని సెక్యూరిటీ గార్డుగా పెట్టుకో. నీ మీద ఏగవాలదు, అలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి. భయంకరంగా మీదకి వచ్చినటువంటి సింపుల్గా ఎదురు దెబ్బ తగిలినట్టుగా వెళ్ళిపోతాయి. యాక్చువల్ అక్కడ నీకు యాక్సిడెంట్ జరగాలి, కానీ నిన్ను ఏం చేస్తాడు? ఎదురు దెబ్బతో బయటపడేస్తాడు. యాక్సిడెంట్ కంటే ఎదురు దెబ్బ బెటరే కదండి. చిన్న కొంత ఆయింట్మెంట్ రాసుకుంటే అయిపోతుంది. అదే నువ్వు దేవుళ్ళు లేవనుకో, యాక్చువల్గా నీకు అక్కడ ఏం జరగాలి? యాక్సిడెంట్ జరగాలి. దేవుళ్ళు లేదనుకో, యాక్సిడెంటే జరుగుద్ది. ఎదురు దెబ్బ ఎందుకు జరుగుద్ది? ఏదో ఒక విధంగా కూడా దేవుళ్ళలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తానండి. దేవుడు తేలిక పాపం అపార్థం చేసుకుంటారు. చూసారా, దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, అందుకే ఈరోజు యాక్సిడెంట్ అయిందంటారు. ఎందుకు చూస్తాడు? ఏమంటే దేవుడు చిన్న చూపు చూస్తే దేవుడు నీతిమంతుడి మీదను అనీతిమంతుల మీదను వర్షమును సూర్యుడిని కురిపింపజేస్తాను అన్నాడు. మరి ఆయన చిన్న చూపు ఎందుకు చూశాడంట? దేవుడు కొంచెం చిన్న చూపు చూశాడు, వీళ్ళందరికీ ఆడపిల్లలు ఇచ్చాడు. సిగ్గులేదు ఆ మాట? దేవుడు చిన్న చూపు చూస్తాడా? వాళ్ళనేమో BMW కార్లో తిప్పి నిన్నేమో సైకిల్ మీద తిప్పుతున్నాడు. దేవుడు చిన్న చూపు చూసినట్ట? పిచ్చాడా? నువ్వు బాగా అర్థం చేసుకో. వాడు ఎడిదిరిగి రాడాడు, BMWలోనే చడిపోయాడట నరకానికి. నేను ఎందుకు పెట్టాడంటే నీకు మంచి ఏంటో చెడు ఏంటో కష్టం ఏంటో సుఖం ఏంటో నీకు చిన్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు నేర్పారు కాబట్టి నువ్వే దేవుని దగ్గరికి రావడానికి ఈ మాట నీ దాకా అందుతుంది. ఆ సంగతి నీకు తెలియట్లేదు. ఎండ ఏంటో తెలుసు, వాన ఏంటో తెలుసు, కష్టం ఏంటో తెలుసు, ఆకలి విలువేంటో నీకు తెలుసు. కాబట్టి ఇలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దేవుడు మాటలు అర్థం చేసుకోకపోతే ఎవరయ్యా దేవుడు మాటలు అర్థం చేసుకునేది? ఉన్నవాడు ఎడదిరిగి అర్థం చేసుకోడు, లేనివాడు ఎడదిరిగి రాడు దేవుని దగ్గరికి. ఉండి లేక ఉన్నటువంటి మళ్ళాంటి వాళ్ళనంటే నిజంగా దేవుని వెంబడించేది. అలాంటి వాళ్లకు దేవుడు మంచి యథార్థతను ఇచ్చాడు బాప్తిస్మం ద్వారా. హ్యాపీగా ఉండండి, దేవుల్లో ఉండండి, దేవుల్లో హ్యాపీగా ఆనందించండి, కొనసాగించండి. ఎప్పుడు మరణం వచ్చినా కూడా ఆనందంతో వెళ్ళిపోయే పరిస్థితి మనం తెచ్చుకోవాలండి. హ్యాపీగా ఈ రోజు వచ్చిన ప్రభు నీ ఇష్టం, ప్రభు నన్ను రేపు ఇప్పుడు తీసుకుని నేను వచ్చేస్తాను, నువ్వు అనగలవా? గుండెలు లబ్డబడతావు అంటారు కదండి. అన్నామంటే నువ్వు ఒకటే అంటే నువ్వు యథార్థత లేవని ఏడో కొంచెం ఉంది ఇక్కడ. లోకం కొద్దిగా వదలలేకపోకుండా ఉన్నావు అనమాట. నువ్వు ఆలోచించండి, యథార్థవంతులు అందరూ పరదేశంలో ఉన్నారు. ఈరోజు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ప్రభు వస్తే. ఈ తరంలో ఉన్నాం మనం, నెక్స్ట్ తరంలో ఈ గడ్డ మీద ఎవరు ఉంటారో. ఎన్ని తరాలు పోలేదండి బాబు మన ముందు. మనతోనే మొదలైంది ఏంటి ఈ గ్రామంలో? అది కదండి, ఎంతమంది వెళ్ళిపోలేదండి. అమ్మో, ఎంతమంది పండుతలలు మన ముందు రాలిపోలేదండి. అమ్మో, మేధావులు అన్న వాళ్ళు వెళ్ళిపోయారండి మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే. అసలు వాళ్ళతో మనం మాట్లాడాలంటే భయం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏలికేస్తే కాలుకేస్తే వీళ్ళకి అంత జ్ఞానవంతులు వెళ్ళిపోయారు. గ్రామంలో ఉన్నారు మరి వాళ్ళంటే పడిపోయిన తలగల వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైపోయారండి? వాళ్ళ భార్యలు ఏమైపోయారు? వాళ్ళ బిడ్డలు ఏమైపోయారు? మనం శాశ్వతంగా ఉంటాం. అందుకే కపటమైనటువంటి వాక్యం కూడా మనం చెప్పకూడదంట. దేవుడు ఉచితంగా ఇచ్చాను, మీరు ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వండి అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఈరోజు బాప్తిస్మం విషయంలోనూ డబ్బులు రేటు కట్టేశారు, వివాహంలో దానికి కూడా రేటు కట్టేశారు. ఏమండి, ఇద్దరు యవన బిడ్డలను కలపడానికి డబ్బు ఏంటండి బాబు? ఆలోచించండి. దేవుడి ఆశీర్వాదం ఉండాలండి. దేవుని ఆశీర్వాదానికి ఎవడు కోరుకోవట్లేదు, కానీ ఈ మనుషులు ఇచ్చేటటువంటి కాగితపు సర్టిఫికేట్ కోసం కంగారు అయిపోతున్నారు. ఈ సర్టిఫికేట్తో కాపురాలు చేసిన వాళ్ళు ఎవరున్నా నాకు చెప్పండి. మ్యారేజ్ సర్టిఫికేట్ నేను కాపురం చేయించుద్దా? 2 మనసులు కలిస్తే కాపురాలు అవుతాయి. మీరు చెప్పండి అండి.
మనసులు గెలవాలి కానీ సర్టిఫికేట్ నిన్ను నిలబెట్టదు నాయన. అలా అనుకుంటే గత 50 సంవత్సరాల నుంచి పాపం మన ముందున్నటువంటి తాతలు ఏ సర్టిఫికెట్లు ఉన్నాయని ఫ్యామిలీలు 10 మందిని కనిపడేసి హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు 70-60 సంవత్సరాలు ఎలా బతకగలుగుతున్నారు అనుకున్నారు? ఏ సర్టిఫికెట్లు ఉన్నాయని. ఈరోజు అన్ని సర్టిఫికెట్లు వచ్చినాయి కాబట్టి 3 నెలలకే ముహూర్తాలు మారిపోతున్నాయి అన్ని. చూసారా? సో ఏదేమైనప్పటికీ కూడా దేవుడికి కావాల్సిన యథార్థత. ఆ యథార్థతను పడేయటానికి సాతాను సేవకుల రూపంలో కూడా రావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, బంధువుల రూపంలో రావచ్చు, అవసరమైతే భార్య రూపంలో కూడా రావచ్చు. మరి యోగు గారిని భార్య రూపంలో రాలేదు. ఇంకా యథార్థత ఏంటయ్యా బాబు, దేవుడిని తిట్టి ఒకటికి వచ్చేసేయాలి. నీకేందో అంత బాధ ఏంటో అంటే భార్య రూపంలో కూడా రావచ్చు, పిల్లల రూపంలో కూడా రావచ్చు. కనుక ఏదేమైనప్పటికీ 2 ఆప్షన్ ఇచ్చాడు మనకి. మొట్టమొదటి ఆప్షన్ ఉచితంగా వచ్చేసింది, పుట్టాడు అందరికి వచ్చేసింది తల్లి గర్భంలో. రెండవది నువ్వే దేవుడి దగ్గరకు వచ్చి నీ నోటితోనే ఒప్పుకొని ఆయన కుమారుణ్ణి రక్తములో నువ్వు కడగబడి హృదయపూర్వకంగా స్వీకరిస్తే దేవుడు నిన్ను ఎల్లవేళలా అంతవరకు కూడా నేను కాపాడతాడు, నువ్వు నిలబడితే, సహిస్తే. కనుక నీ యథార్థతను నువ్వు విడిచిపెట్టేవేమో జాగ్రత్త. ఇక నుంచైనా కూడా నరకాన్ని మాత్రం తప్పించుకోండి. దేవుడు యథార్థవంతుడు, తన బిడ్డలను కూడా యథార్థవంతులుగా ఉండాలని ఎంతో మందిని చూయించాడు. మనం కూడా బిడ్డలమే. యథార్థతను కోల్పోకుండా నమ్మకంగా ఉందా ప్రియమైన దేవుని వారలారా? ప్రభు రాకడకు మనందరం సిద్ధపడదాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ విలువైనటువంటి మాటలు, మా బ్రతుకులను సరిచేసేటటువంటి మాటలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మమ్మల్ని యథార్థంగానే పుట్టించారు నాయన. పెరుగుతూ తంత్రాలను మేము కల్పించుకున్నాం. అది మాకు తెలుసని మీరు చెప్తున్నారు. ఆ తంత్రాలు సాధారణమని కూడా మాకు తెలిసిపోయింది. మంచి అవకాశం మళ్ళీ మమ్మల్ని ప్రేమించారు, కరుణించారు. కాబట్టి లోకంలో ఎవరి వల్ల మాకు విమోచన లేదు నాయన. మీ ప్రియకుమారుని యొక్క రక్తంతో మీ ప్రేమ మాకు కనిపించింది. ఆ ప్రేమలో మేము ఈరోజు మీ వాక్కుల ముందు మేము కూర్చోగలిగాము తండ్రి. కడుగుకున్నటువంటి మేము, పొందుకున్నటువంటి మేము, ఆ రక్షణ వస్త్రాన్ని మేము చిరిగిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి తండ్రి. కాపాడుకున్నటలో మీ సహాయం కావాలి. మా కుటుంబాలు మీ పాసాన్ని తీసుకొచ్చాము తండ్రి. అలా యథార్థతను కోల్పోయి మీరిద్దాం అనుకున్న పరలోకానికి దూరం అవుతున్నామట నాయన. అందరూ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతే కన్న తండ్రిగా మీరు పరలోకంలో నాయన మా కోసం ఎదురు చూస్తూ ఎవరు రాకుండా ఉంటే నిజంగా ఎంత బాధగా ఉన్నారో మాకు అర్థమవుతుంది నాయన. మీ బాధను మేము కొద్దిగా తీర్చగలిగేటటువంటి పరిస్థితులను నాయన ఈ తరంలో మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే మీ మాటలను హృదయపూర్వకంగా విన్నారో ఆ బిడ్డల్లో నాయన కోల్పోయినటువంటి యథార్థతను మళ్ళీ జనరేట్ చేయండి తండ్రి. మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు వందనాలు తండ్రి. ఈ చివరి దినాలలో నాయన మరి మమ్మల్ని వెనువెంట మీ వాక్యంతో మమ్మల్ని సరిచేసి సరిదిద్ది ఎప్పటికప్పుడు వాక్యం అనే యథార్థతలో వాక్యం అనే పాలతో మేము ఎదిగేటటువంటి మహాకృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి. దూరం అవుతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధికి నడిపింపచేయండి. సన్నిధిలో ఎదుగుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో ఇంకా గొప్పగా నిలబెట్టుకునేటటువంటి మహాకృపను ఎక్కువగా ప్రసాదింపచేయండి. ఈ మాటలను విన్నటువంటి మోకరించి నాయన హృదయపూర్వకంగా తలంచినటువంటి బిడ్డలందరి కుటుంబాలని ప్రత్యేకంగా పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామాన్ని మీరు కాపాడండి తండ్రి. నాయన మీ యొక్క రక్షణ వస్త్రాన్ని మేము ఎల్లప్పుడూ అంతవరకు కాపాడుకునే మహాకృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని. అందరూ యథార్థంగానే ఉన్నారు తండ్రి. ఎటొచ్చినైనా మేమే యథార్థతను కోల్పోయామని మాకు అర్థమైపోయింది తండ్రి. ఆ కోల్పోయిన యథార్థతను తిరిగి మాకు మంచి అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని కూడా కోల్పోతేనైనా మేము వెళ్ళేది నరకానికైనా మాకు అర్థమైపోయింది తండ్రి. మేమందరం నరకాన్ని తప్పించుకోవాలంటే మాకు దొరికినటువంటి మా అందరికి దొరికినటువంటి యథార్థతను మేము జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మీ సన్నిధి కాంతులు మా అందరి చుట్టూ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.